బిడ్డలు నాయన తండ్రి వారు ప్రాణాములు తీసుకొని ఉన్నారు నాయన తండ్రి. వెలుగు చూడకుండా నీ యొక్క నాయన తండ్రి రక్షణను పొందుకోకుండా కనుమూసి ఉన్నారు ప్రభువా. భయంకరమైన సంఘటన దుష్టుడు వారి కుటుంబాల్లో నాయన తండ్రి జరిగించి ఉన్నాడు ప్రభువా. నాయన తల్లిదండ్రులు ఆవేదన బాధకి గురవుతుండగా నాయన ప్రభువా దయచేసి మీరు కనికరించి వారిని ఓదార్చమని సంఘముగా మేము ప్రార్థిస్తున్నాము తండ్రి. నాయన కనికరించండి కుటుంబాన్ని నాయన ప్రభువా. మీరే మాట్లాడండి ప్రభువా వారితోని. నాయన నీ వాక్యము చేత వారిని బలపరచమని మేము సంఘంగా వేడుకుంటున్నాం ప్రభువా. నాయన ఈ సంఘటన ద్వారా వారి హృదయములో ఎటువంటి నాయన తండ్రి చేదు గాని, ద్వేషము గాని, అసూయ గాని, కోపము గాని ఉండకుండా నాయన తండ్రి వారు వాటన్నిటినీ తృణీకరించి నెమ్మది సమాధానము పొందుకోవటానికి కృపని మీరు వారికి కలుగ చేయమని వేడుకుంటున్నాం ప్రభువా. నాయన తండ్రి శ్రీలంక చిన్న బిడ్డలు నాయన ప్రభువా. నాయన సియోను మందిరములో సండే స్కూల్ జరుగుతుండగా వారు చెప్పిన మాటల తర్వాత వారు ప్రాణములు విడిచిపెట్టారు నాయన తండ్రి. నేను క్రీస్తు కొరకు చనిపోవటానికి సిద్ధముగా ఉన్నానని చెప్పిన తర్వాత నాయన వారు ప్రాణములు విడిచి ఉన్నారు నాయన ప్రభువా. ఎంత ఆధిక్యత బిడ్డలకి మీరు దయచేశారు, ఎంత ధన్యత ప్రభువా. నిజంగా నాయన తండ్రి నీ సన్నిధిలో నాయన ప్రభువా వారు వారి ప్రాణాన్ని విడిచిపెట్టడం నిజంగా ధన్యతని నాయన ప్రభువా. నాయన కుటుంబాన్ని మీరు ఆదరించండి, ఓదార్చండి ప్రభువా. నాయన మా భారతదేశంలో హింసింపబడుతున్న ప్రతి కుటుంబాన్ని, సంఘ కాపల్ని, సంఘాన్ని మీరు ఓదార్చండి, ఆదరించండి ప్రభు, కనికరించండి ప్రభు. తండ్రి బ్రతిమాలుకుంటున్నాం నాయన ప్రభు. మా సంఘాల చుట్టూ, పరిచర్యల చుట్టూ నీ యొక్క కంచె ఉంచి ఇంకా గొప్పగా సువార్త ప్రకటింపబట్టుకు సువార్థికులను, ప్రవక్తలను, ప్రచారకులను మీరు లేవనెత్తమని, శిష్యుల్ని మీరు లేవనెత్తమని తయారు చేయమని వేడుకుంటున్నాం ప్రభు. ఒకరికి బదులుగా 10 మందిని లేవనెత్తండి ప్రభు. అంత ఆధిక్యత మాకు దయచేయమని వేడుకుంటున్నాం ప్రభు. ఆయన ఈ సంఘం చుట్టూ కూడా నీ యొక్క కంచె ఉంచి బిడ్డలందరినీ మీరు కాచి కాపాడి దీవించి ఆశీర్వదించమని వేడుకుంటూ ఈ ప్రార్థన మిక్కిలి వినయముతో నీ కుమారుడైన మా రక్షకుడు యేసుక్రీస్తు పేరుట ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చోండి. నిజంగా చాలా బాధ కలుగుతూ ఉంటుంది ఇలాంటి సంఘటనలు మనం చూస్తుండగా, ఈ సంఘటనల గురించి మనం చదువుతుండగా, న్యూస్లో చూస్తుండగా నిజంగా తల్లిదండ్రులు పడుతున్న ఆవేదన బహుశా మనకి తెలియదు కూడా. బిడ్డల పట్ల ప్రశ్నించలేము కూడా, ఎందుకు ఇలా జరుగుతుందని దేవుణ్ణి అడిగే అర్హత కూడా మనకి లేదు. మనం ప్రార్థించగలుగుతాము, క్రైస్తవులుగా మాత్రం మనము చేయగలుగుతాం. దయచేసి ఈ కుటుంబాలని మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోమని బ్రతిమాలుతున్నాను. మర్చిపోకుండా ఆ కుటుంబానికి దేవుడు ఏదో ఒక విధంగా నెమ్మది, సమాధానము, ఆ పోగొట్టుకున్న లోటుని ఏదో ఒక విధంగా దేవుడు తీర్చి వారిని సంతోషపరచాలని మీ అనుదిన ప్రార్థనలో వారిని జ్ఞాపకం చేసుకోండి దయచేసి. మరి పండగ దినములు సందర్భంగా మనము క్రమక్రమంగా మనం వెళ్తున్న మరి లేఖన భాగాలు మనం కొన్ని మిస్ అయి ఉన్నాము. మరి ఈ రోజు వాటిని మనం తిరిగి ప్రారంభించుకోబోతున్నాము. ద్వితీయోపదేశ కాండము 27వ అధ్యాయం నుండి మనము కొన్ని విషయాలు మనం ధ్యానించుకుంటూ అందులో ఉన్న సంగతులు ఏంటో మనం ఈ రోజు తెలుసుకుందాము. ద్వితీయోపదేశ కాండము 27వ అధ్యాయము 1 నుంచి మనం చదువుకుంటూ వెళ్తాం. కొండలు అనండి, కొండలు. మన జీవితంలో చాలా కొండలు ఉంటాయండి. కొండల్ని మనం దేనితో పోలుస్తాము సహజంగా చెప్పాలి? ఆటంకాలతో పోలుస్తాము. ఇంకా చెప్పండి. అదేంటండి ఆటంకము, సమస్యలు అంతేనా? కొండని ఇంక దేనితో పోల్చామా? చెప్పండి. ఏమిటి? కాదు. ఆటంకమైన విజయమేమో గుర్తురాదా? కొండని మనము జయించగలిగితే విజయం జయించినట్టే కదా, మనకి విజయం వచ్చినట్టే కదా. కొండ అంటే ఎప్పుడు నెగిటివే కదా. మన జీవితాల్లో ఎంత పెద్ద కొండ ఉన్నదో, మౌంట్ ఎవరెస్ట్ ని వారు చెప్పండి
జయించారా లేదా? విజయం పొందుకున్నారా లేదు? కొండ అంటే దేవుడు కొన్నిసార్లు కొండల్ని మన జీవితంలో ఎందుకు పెడతాడంటే మనం ఆగిపోతామా కొండ దగ్గర, లేకపోతే ఎటువంటి ఆటంకములైనా దాటుకొని ఆ విజయాన్ని పొందుకోవటానికి మనం సిద్ధంగా ఉన్నామని పరీక్షించడానికి కూడా కొన్నిసార్లు దేవుడు మన జీవితంలోని కొన్ని కొండలు పెడతాడు. అందుకే నేను కొండలు అనండి. కొండలు అంటే ఆటంకం ఒకటే కాదు, అర్థమైంది కదండి? మీ ముందు కొండ ఉంటే దాని చుట్టూ వెళ్ళటానికి ప్రయత్నించకండి, దాన్ని ఎక్కండి. ఎక్కి పైనుండి మీరు స్వాధీనపరచుకోబోతున్న సమస్తాన్ని మీరు చూడండి. దేవునికి స్తోత్రం. మీరు కొండ కింద ఉంటే, కొండ పైన ఉంటే దృశ్యాలు వేరే రకముగా ఉంటుంది. కొండ కింద ఉన్నప్పుడు మనకి ఏమనిపిస్తుంది? అయ్యో బాబోయ్, ఇంత పెద్ద కొండనా, దీన్ని ఎలా ఎక్కాలి? కానీ ఎక్కిన తర్వాత కింద చూస్తే ఓ సింతేనా అంటాం మనం, అంతే కదా? కొండ పైన ఉండటం మనం నేర్చుకోవాలి, కొండ కింద కాదు. కానీ మనం కొన్నిసార్లు ఎక్కడ ఆగిపోతున్నామంటే కొండల దగ్గర ఆగిపోతున్నాం. ఎందుకంటే ఆటంకం అని మనం దాటగలుగుతామా లేదా అనే సందేహంతో, భయంతో మనం దాన్ని ఎక్కటానికి కూడా, అమ్మో ఈ కొండల్లో తేళ్లు ఉంటాయేమో, పాములు ఉంటాయేమో, పశువులు ఉంటాయేమో అని కొన్నిసార్లు ఆ వచ్చే ఆటంకముల గురించి ఆలోచించి ఆ కొండ కిందనే మనం ఆగిపోతున్నాం. కానీ దేవుడు అంటున్నాడు, కొండ పైకెక్కి చూడు, నేను నీకేమి ఇవ్వాలని ఆశ కలిగి ఉన్నాను అంటున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం. ఎక్కుదామా కొండలు? ఎత్తైన కొండలు మనము, పురములు మనము ఎక్కుదామండి. ఎక్కుదామా లేదా? ఏమో అండి, మేము ఉత్సాహం చూస్తే నాకు అలా అనిపించడం లేదు. చదువుకుందామండి. ఇక్కడ 2 కొండలు విశేషముగా, ఈ 2 కొండలు, గెరిజేము ఒక కొండ గురించి, ఏబాలు ఒక కొండ గురించి, ఈ 2 కొండల గురించి ఈ రోజు మనం తెలుసుకోబోతున్నాం. ఈ 2 కొండలు మన జీవితంలో ఉన్న కొండలు. అది ఎలా అనేది మన వాక్యము ద్వారా మనం ఈ రోజు తెలుసుకుందాం, చదువుకుందాం. మోషేయు ఇశ్రాయేలీయుల పెద్దలను ప్రజలతో ఇట్లా అనేది, నేడు నేను మీకు విధించిన ధర్మమును మీరు ఆచరింపవలెను. మీ దేవుడైన యెహోవా మీకు ఇచ్చిన దేశమున ప్రవేశించుటకు మీరు యోర్దాను దాటి దినమున మీరు పెద్ద రాళ్లను నిలవబెట్టి వాటి మీద సున్నము పూసి, నీ పితరుల దేవుడైన యెహోవా నీతో చెప్పినట్లు నీవు నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన పాలు తేనెలు ప్రవహించు దేశమున ప్రవేశించుటకు నీవు ఏరు దాటిన తరువాత ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ వాటి మీద వ్రాయవలెను. మీరు ఈ యోర్దాను దాటిన తరువాత నేను నేడు మీకు ఆజ్ఞాపించుచున్న ఈ రాళ్లను ఏబాలు కొండ మీద నిలవబెట్టి వాటి మీద సున్నము పూయవలెను. అక్కడ నీ దేవుడైన యెహోవాకు బలిపీఠమును కట్టవలెను. ఆ బలిపీఠమును రాళ్లతో కట్టవలెను. వాటి మీద ఇనుప పనిముట్టు పడకూడదు. చెక్కని రాళ్లతో నీ దేవుడైన యెహోవాకు బలిపీఠమును కట్టి దాని మీద నీ దేవుడైన యెహోవాకు దహన బలులను అర్పింపవలెను. మరియు నీవు సమాధాన బలులను అర్పించి అక్కడ భోజనం చేసి నీ దేవుడైన యెహోవా సన్నిధిని సంతోషింపవలెను. ఈ విధికి సంబంధించిన వాక్యములన్నిటినీ ఆ రాళ్ల మీద బహు విశదముగా వ్రాయవలెను. మరియు మోషేయు యాజకులైన లేవీయులను ఇశ్రాయేలీయులందరితో ఇట్లా అనేది, ఇశ్రాయేలీయులారా, మీరు ఊరుకొని ఆలకించుడి. నేడు మీరు మీ దేవుడైన యెహోవాకు స్వజనమైతిరి గనుక మీ దేవుడైన యెహోవా మాట విని నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆయన కట్టడలను, ఆయన ఆజ్ఞలను గైకొనవలెను. ఆ దినమందే మోషే ప్రజలకు ఆజ్ఞాపించినదేమనగా, మీరు యోర్దాను దాటిన తరువాత షిమ్యోను, లేవి, యూదా, ఇస్సాకారు, యోసేపు, బెన్యామీను గోత్రముల వారు ప్రజలను గూర్చి దీవెన వచనములను పలుకుటకై గెరిజీము కొండ మీద నిలవాలి. ఇక్కడ ఆగుదామండి. ఏమంటున్నారంటే, ఈ 12 గోత్రాలు ఉన్న వారిని రెండు భాగాలుగా చేసి ఒకరిని గెరిజం అనే కొండ మీదకి వెళ్ళి ఏం పలకమన్నాడండి? దీవెనలు పలకమన్నాడు. ఈ గెరిజం అనే కొండ మనలాంటి కొండని అనుకుందామండి. అంటే ఫలించే ఒక కొండ, సస్యశ్యామలంగా ఉండే కొండ, పచ్చ. ఈ 2 కొండలకి మధ్యలోని గ్యాప్ ఎంత తెలుసండి? 2 కిలోమీటర్లు. ఈ 2 కొండలకి వ్యత్యాసం ఏమిటంటే, ఒకే ప్రాంతంలో చెందిన కొండలు. ఒకటేమో సస్యశ్యామలంగా ఉన్నాయి, పచ్చగా ఉన్నాయి, అన్ని వృక్షాలతో ఉన్నాయి. పక్కనే ఒక 2 కిలోమీటర్ల దూరంగా ఇంకొక కొండ ఉన్నది, అది ఎండిపోయిన
కొండ, అందులోని పచ్చదనము ఏమాత్రము లేదు. ఈ రెండు విషయాలు మనం ఈరోజు ధ్యానించుకుందాం. ఈరోజు దేవుడు ఏ కొండ మీద దీవెనలు పలకమన్నాడండి? ఎండిపోయిన దాని మీద, లేకపోతే పచ్చగా ఉన్న దాని మీద పలకమన్నాడా? చెప్పండి. ఎందుకో? దాంట్లో ఇంకా ఏమున్నది? ఇంకా చెప్పాలి. అరే సంఘం మాట్లాడారేంటవ్వా? మరింతగా ఫలించటానికి. ఇప్పుడు మన జీవితము దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేశాడండి? మనల్ని రక్షించుకొని మనం ఫలించటానికి దేవుడు తన ఆత్మను మనకిచ్చి, ఆత్మ ఫలము, ఆత్మ వరములు కూడా దేవుడు మనకు అనుగ్రహించాడు. అయితే ఇవన్నీ పొందుకున్న తర్వాత కూడా మనం ఏ కొండలాగా బ్రతుకుతున్నాం అనేది ఈరోజు మనం తెలుసుకుంటాం. దేవుడు ఏమంటున్నాడంటే, ఒక భాగంలోనున్న ఈ 6 గోత్రాల వారు ఈ కొండ మీదకి వెళ్ళి దీవెనలు పలకమంటున్నారు. ఈ కొండని చూస్తే చాలా సస్యశ్యామలంగా ఉంది, చాలా పచ్చ. ఇట్స్ ఫ్యాక్ట్ అండి. చాలా మంది సైంటిస్ట్ వెళ్ళారు, రీసెర్చ్ చేశారు. ఒకటే భాగంలో షెకెములో ఉన్నదండి ఈ 2 కొండలు. ఇట్ ఈస్ రైట్ ఇన్ ద సెంటర్ ఆఫ్ ఇజ్రాయెల్. ఇజ్రాయెల్కి వెళ్తున్న మార్గములో, యెరూషలేముకి వెళ్తున్న మార్గములో షెకెం అనే ప్రాంతం ముందు వస్తుంది. ఆ యొక్క ప్రాంతంలోని వెళ్ళక మునుపు దేవుడు వీళ్ళకి 2 కొండల్ని చూపిస్తున్నాడు. ఒక కొండ విధేయతని చూపిస్తుంది, ఒక కొండ అవిధేయతని చూపిస్తుంది. ఈరోజు నాకు ఐ నీడ్ 2 వాలంటీర్స్ అండి. ఎవరైనా 2 వాలంటీర్స్ రావాలి తొందరగా. ఇంకొకరు త్వరగా రావాలి. రైట్. బాగా గమనిద్దామండి. ఇది ఏమి కొండ? గెరిసేం అనుకోండి, ఇది ఎబాల్ అనుకోండి. వాస్తవంగా 2 కొండలు ఎక్కడున్నాయండి? ఒకటే ప్రదేశములు ఉన్నాయి, ఒకటే భూభాగములు ఉన్నాయి. పక్క పక్కనే ఆ కొండలు ఉన్నాయి. కానీ ఒక కొండలో జీవం ఉంది, ఒక కొండలోని జీవము లేదు. ఈరోజు చాలా స్పష్టంగా మనము తెలుసుకోవాల్సింది ఏమిటంటే, నువ్వు దేనినైతే ఎంచుకుంటావో, దేనినైతే విత్తుతావో అదే నువ్వు కోస్తావు. ఒకవేళ ప్రణీత్ అనే ఈ యొక్క కొండ నిజంగా చూడండి, చాలా జాగ్రత్తగా గమనించాలి. ఒకవేళ ఈ కొండ ఫలించటం ఆపేస్తే ఈ కొండలాగా తయారవుతుంది. మీకు అర్థమవుతుంది కదండి? ఒకవేళ ఈ కొండ ఫలించటం ఆపేస్తే, విధేయత కలిగి జీవించడం ఆపేస్తే, దూరం ఎక్కువగా లేదండి ఎండిపోవటానికి వారి జీవితం. ఎడారిగా మారిపోవటానికి చాలా తక్కువ గ్యాపే ఉన్నది వారిద్దరి మధ్యలో. అంటే దేవుడు ఏమిటంటే, దీవెనలు, ఆశీర్వాదములు, శాపములు అన్నీ మన ముందు పెట్టి ఉన్నాడని ద్వితీయోపదేశ కాండములోని 28వ అధ్యాయంలో మనం చదువుకోబోతున్నాం. ఆయన ఏమంటాడు? నేను మీ ముందు దీవెనలను, శాపములు పెట్టి ఉన్నాను. దీవెనలు ఎవరికంట? ఎవడైతే విధేయత కలిగి ఉంటాడో, దేవునికి లోబడి ఉంటాడో, వాడు రాయబడిన ప్రతి ఆశీర్వాదము వాడు పొందుకుంటాడు. అదే 28వ అధ్యాయం నుండి 15వ వచనం నుండి చూస్తే, ఈ శాపములు మీ మీద వర్తిస్తాయి. ఎంచుకోమని దేవుడు ఆ యొక్క స్వేచ్ఛని ఎవరు వదిలేశాడండి? చెప్పండి. నువ్వు ఫలించాలంటే అది నీ చేతిలోనే ఉన్నది. ఫలించకుండా ఏవేలు కొండలాగా నువ్వు మారిపోవాలన్నా కూడా అది నీ చేతిలో ఉన్నది. ఒక పెద్దలు అన్నారండి, దేర్ ఆర్ 2 wolves. 2 తోడేళ్ళు ఉన్నాయి. ఒక మంచి తోడేళ్ళు, ఒకటి చెడ్డ తోడేళ్ళు. ఈ రెండిట్లో ఏది గెలుస్తుందని ఆ చిన్న పిల్లోడు ఒక తండ్రిని అడిగితే, ఆ తండ్రి ఇచ్చిన జవాబు ఏంటో తెలుసా? ఎవరైనా చెప్పగలుగుతారా? నువ్వు దేనికి ఎక్కువ తిండి పెడితే అదే తోడేళ్ళు గెలుస్తుంది అన్నాడు. నీ జీవితంలో దేవుడు సమస్త ఆశీర్వాదములు క్రీస్తు ద్వారా నీకు కలుగజేసి ఉన్నాడు. సమస్త ఆశీర్వాదం లేనిదంటూ ఏది మన జీవితంలో లేదు. అడుగుడి నీకు ఇవ్వబడును, మొరపెట్టండి నీకు ఉత్తరము ఇచ్చదని అన్నాడు.
సమస్తమైన దీవెనలు క్రీస్తు ద్వారా, నీవు ఊహించిన దానికన్నా అత్యధికమైన మేలు చేయడానికి క్రీస్తు సమస్త కార్యము చేసి ఇది సమాప్తము అని శిలువ మీద అన్నాడు. కానీ పొందుకోవలసిన బాధ్యత ఎవరిది? యేసుక్రీస్తు ప్రభువారే వచ్చి నీకు వడ్డించాలా? చెప్పాలి. దీవెనలు శాపములు రెండు నీ చేతుల్లోనే ఉన్నాయండి. దయచేసి దేవుణ్ణి దూషించే హక్కు ఎవరికి లేదు. నీవు తీసుకున్న నిర్ణయమును బట్టే నువ్వు దీవెనలు పొందుకుంటావు, కుమారత్వముని పోగొట్టుకోవు అన్నాడు. ఇది మాత్రం జ్ఞాపకం చేసుకోండి. You will never lose sonship, but you will lose the fellowship with your father in heaven. తండ్రితో ఉన్న ఆ యొక్క సమాధానానికి నువ్వు దూరంగా వ్యతిరేకముగా వెళ్ళిపోతావు. సమాధానము కలిగి నువ్వు తండ్రితో జీవించలేవు వ్యతిరేకుడుగా ఉన్నప్పుడు. సో ఈ కొండ బాగున్నది, కానీ ఈ కొండ లోక రీతిగా కొన్ని విషయాలు ఆశ కలిగాడు, స్నేహముని కోరుకున్నాడు, చెడుని అనుసరించే వారితో సాంగత్యం చేయడానికి ఈ కొండ తన ఉన్న మంచితనాన్ని కూడా విడిచిపెట్టి ఎండిపోయిన వాటితోని సాంగత్యం చేయడానికి ఈ కొండ వెళ్ళింది. ఎండిపోయిన దానితో నువ్వు స్నేహం చేయడానికి వెళితే ఫలింపగలుగుతావా? మీరే చెప్పండి. ఎండిపోయిన దాని దగ్గరికి వెళ్ళి నువ్వు జీవముని కోరుకుంటే నువ్వు జీవముని ఏమాత్రమో పొందుకోగలుగుతావు. యేసుక్రీస్తు ప్రభు జీవమును, అత్యధిక జీవమును ఇచ్చుటకు మాత్రమే నేను వచ్చి ఉన్నాను. ఈరోజు రెండు కొండలు నీలోనే ఉన్నాయండి. నువ్వు దేనికి ఎక్కువ నీళ్లు పోస్తావో, దేనికి నీళ్లు పోయవో, అవి రెండు కొండల్లాగా ఉండిపోతాయి. నువ్వు దేనికైతే నీళ్లు పోస్తావో ఆ యొక్క కొండ ఏమవుతుంది చెప్పండి? ఫలిస్తుంది. నీళ్లు దేనికి సాదృశ్యం అండి బైబిల్లోని? చెప్పాలి. వాక్యమునకు. ఏ కొండ మీద దేవుని వాక్యము ఉంటుందో, మీరు సినాయి పర్వతము దగ్గర ఒక మాట జ్ఞాపకం చేసుకోండి. ఆ కొండ మీద దేవుడు రాకమునుపు ఏమీ లేదు, దేవుని ఆత్మ దిగమునుపు ఏమీ లేదు. కానీ ఎప్పుడైతే దేవుని ఆత్మ కొండ మీదకి వచ్చిందో ఆ ప్రాంతం అంతా సస్యశ్యామలముగా మారిపోయిందని బైబిల్ చెబుతుంది. సో ఎప్పుడైతే నీవు గెరీజముని విడిచిపెడతావో నీకు మిగిలేది ఒకే ఒక మార్గము, ఒకే ఒక కొండ. ఆ కొండని నువ్వు ఎక్కినా ఎక్కకపోయినా ఒకటే, దుఃఖము, చేదు అనుభవాలు, ఎడారితనము. ఇంకేం మిగులుతాయండి? ఆయాసము తప్ప లాభము ఏమాత్రము మనకి మిగలదు. ఈరోజు చాయిస్ దేవుడు మీకు వదిలేస్తున్నాడు. మీ జీవితములు మీరు సస్యశ్యామలంగా మీరు మార్చుకోవాలని నిజంగా ఆశ కలిగి ఉన్నారా? నీళ్లు పోయటానికి దేవుడు సిద్ధముగా ఉన్నాడు. నీళ్లు పోయటానికి దేవుడు సిద్ధముగా ఉన్నాడు. నీ గిన్నె పొంగి పారి పొర్లు విధముగా నిన్ను ఆశీర్వదించడానికి దేవుడు సిద్ధముగా ఉన్నాడు. కానీ నాకు వద్దు, నేను ఏబేలు కొండ దగ్గరికే వెళ్తాను, ఏబేలు కొండలాగానే నేను మారిపోతానని నిజంగా నువ్వు ఆశ కలిగి ఉన్నావంటే నిజంగా అది ఎంతో దౌర్భాగ్యం. ఈరోజు ఆ పరిస్థితుల్లోని చాలా మంది మనం బ్రతుకుతున్నామండి. దేవుడు మనకి చెయ్యలేనిది అంటూ ఏమీ లేదండి, అన్నీ ఇచ్చేస్తాడు ఆధిక్యత దేవుడు. నీవు ఎండిపోయిన ఎముకలతో మాట్లాడు, చెప్పండి, జీవాన్ని పొందుకుంటాయంట. సింహములను, కొదవ సింహములు, నాగు పాములను త్రొక్కెదు అని రాయబడు. అంటే నువ్వు చెయ్యలేదంటూ ఏమీ లేదు, అంత ఆధిక్యత దేవుడు నీకు ఇచ్చేశాడు. నీ జీవితాన్ని అంత సస్యశ్యామలంగా మార్చేయాలని దేవుడు ఆశ కలిగి ఉన్నాడు. కానీ పొందుకోవటానికి నువ్వు సిద్ధంగా లేకుండా ఉన్నావు కాబట్టి నీ జీవితంలో ఇంకా ఏబేలు కొండ పరిస్థితుల్ని నువ్వు ఇంకా అనుభవిస్తున్నావు. ఒక విధంగా చూడండి, ఈ కొండ నిజంగా దీవించబడిన కొండ, ఇది శపించబడిన కొండ. ఈ రెండిట్లోని మీరు ఏది ఎంచుకోవాలని ఆశ కలిగి ఉంటారండి చెప్పండి. ఈరోజు మన కొండ ఎవరండి? యేసుక్రీస్తు ప్రభువారు మన కొండ ఉన్నారు. ఆయన ఎక్కడ నివసిస్తున్నాడండి?
చెప్పండి, ఎక్కడ నివసిస్తున్నాడు? ఇప్పుడు ఆ కొండని మీరు విడిచిపెట్టడానికి మీరు అంగీకరిస్తారా? ఆ కొండని విడిచిపెట్టి ఎందుకు పనికిరాని ఆ శపించబడిన కొండతో సాంగత్యం చేయడానికి మీరు వెళతారా? ఈరోజు ఒక మాట మీరు గమనించండి. ఇదన్నీ ఎక్కడికి తిరిగి వస్తుంది అంటే కుటుంబానికి తిరిగి వస్తుంది, స్నేహం దగ్గరికి తిరిగి వస్తుంది, వివాహం దగ్గరికి తిరిగి వస్తుంది. చాలా మందికి చెప్తాను, దేవుడు ఫలించిన కొండ నీ జీవితంలోకి తీసుకురావాలనుకుంటే పిల్లలు వద్దు, మాకు ఏబేలు కొండనే కావాలి. ఈ ఏబాలు కొండ ఎండిపోయినా పర్వాలేదు, ఇతనినే నేను ఇష్టపడుతున్నాను, ఈ ఎండిపోయిన జీవితమే నాకు కావాలి అని పిచ్చి మొక్కలుగా ఆ కొండ చుట్టూ తిరుగుతున్నారు. దేవుడు అంటున్నాడు, ఈ కొండలో నీకు ఏ హాని కలగదు, నీడ ఉంటుంది, ఫలములు ఉంటాయి, నీళ్లు ఉంటాయి, అన్నీ ఉంటాయి. నేను ఇచ్చే కొండ దగ్గరికి, నేను నడిపించే కొండ దగ్గరికి నువ్వు వెళ్ళట్టు. ఈరోజు చాలా మంది పిల్లలు తల్లి తండ్రిని అనే కొండని విడిచిపెట్టేసి లోకములో ఏబాలు లాంటి కొండలతో సాంగత్యం చేయడానికి బయలుదేరారు. ఆ కొండలలో నీళ్లు లేవు, ఆ కొండలలో జీవము లేదు, ఆ కొండలలో ఆసక్తికరమైన విషయాలు ఏమీ లేవు, అంత మరణకరమైనవి మాత్రమే ఉన్నాయి. కానీ మనకి అవే కావాలని తల్లి తండ్రిని కాదని గెరేజిం కొండని విడిచిపెట్టి ఏబాలు కొండ దగ్గరికి వెళ్ళిపోతున్నారు చాలా మంది బిడ్డలు. దేవుడు నేను ఎప్పుడు సస్యశ్యామలమైన చోటు దగ్గరికి నడిపించాలని కోరుకుంటున్నాను. 23వ కీర్తనలో ఏమంటాడు ఒకసారి జ్ఞాపకం చేసుకుందామండి. యెహోవా నా కాపరి, నాకు లేమియు కలగదు, పచ్చిక గల చోట్లలో ఆయన నన్ను. కానీ మనం ఎక్కడికి వెళ్ళాలని ప్రయాసపడుతున్నాము? నీ తండ్రిని కాదంటావు, నీ తల్లిని కాదంటావు, దేవుణ్ణి కాదంటావు. ఎక్కడికి వెళ్ళాలి? నువ్వు ఏమి చేయాలని? ఏమంటే గెరీజము కొండలోని అన్ని సమకూర్చబడి అనుగ్రహించి ఉన్నాయి. ఆ గెరీజము కొండలోని అన్ని ఉన్నాయి, అన్ని చెట్లు ఉన్నాయి, అన్ని వృక్షములు ఉన్నాయి, అన్ని ఫలములు ఇచ్చే వృక్షములు ఉన్నాయి. తిండి కోసం కూడా నువ్వు అల్లాడవలసిన అవసరం లేకుండా దీవెనలు కూడా ఆ కొండ మీద పలకబడి ఉన్నాయి. కానీ దౌర్భాగ్యం ఏమిటంటే ఎప్పుడు చూసినా ఎండిపోయిన దాని వైపే మనం ఆకర్షితులు అవుతున్నామండి. ఎండిపోయిన కొండ చుట్టే మన జీవితాలు తిరిగి 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 మనం అలసిపోయి మన దేవుణ్ణి కూడా విడిచిపెట్టేస్తున్నాం. నా దేవుడు నన్ను వదిలేశాడు, దేవుడు వదలడండి, మనమే దేవుణ్ణి విడిచిపెట్టేస్తాం. ఈ రెండు కొండల్లోనూ ఉన్న ప్రాముఖ్యత మనం తెలుసుకోవాలి. నీ జీవితంలోని యేసుక్రీస్తు ఉన్నంత వరకు, నీ జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నంత వరకు, నీ జీవితంలో యేసుక్రీస్తు ఒక వాక్యం ఉన్నంత వరకు నువ్వు గెరీజము కొండలాగానే ఉంటావండి. ఎన్నడూ ఎండిపోవు, ఎన్నడూ దప్పికగా ఉండవు. నీడ ఎల్లప్పుడూ నీకు తోడుగా. ఇందాక మనం పాట పాడుకున్నాం, నీ ఉంటే నాకు, నీ తోడు చాలు, నీ నీడ చాలు, నీ చూపు చాలు. ఇవన్నీ గెరీజం కొండలో ఉన్నాయి. దేవుడు అంటున్నాడు, ఈ గెరీజము కొండ మీదకి వెళ్ళి మీరు దీవెనలు పలకండి. దీవెనలు పలికిన తర్వాత ప్రతి దీవెనకి ఆమెన్ అనమన్నాడు. ఆమెన్ అంటే ఏమిటి? జరుగును కాక. మీ జీవితంలో జరిగించడానికే దేవుడు ఆసక్తి కలిగి ఉన్నాడండి. మీరు ఫలింపబడాలనే దేవుడు ఆమెన్ అన్నాడు క్రీస్తు ద్వారా. దేవునికి స్తోత్రము. తన కుమారుడు మాట్లాడినప్పుడు ప్రతిసారి ముందుగా ఆమెన్ అనే మాట్లాడాడు యేసుక్రీస్తు ప్రభు. అనేక చోట్ల మనం బైబిల్ లేఖనాల్లో చూస్తే ఆమేన్ అంటాడు యేసుక్రీస్తు ప్రభు. ఆ తర్వాత మాట్లాడాడు చాలా. దేవుడు ముందే ఆమేన్ అన్నాడండి మన మీద. దేవునికి స్తోత్రము. ఎవరు అనలేదండి ఆమేన్. ఆ తండ్రి, పరమ తండ్రి యేసుక్రీస్తు ప్రభు వారే ఆమేన్ అన్నాడు మన జీవితాల్లోనే. కానీ దౌర్భాగ్యం ఏమిటంటే ఆ ఆమేన్ని కూడా మనం తిరస్కరిస్తున్నాం. గెరీజము కొండ మీద ఎక్కాము, అన్నీ చూసాము. ఆ యొక్క కింద కొండ మీద ఏదో కనిపించింది, ఏదో కనిపించింది, పనికిరానిది కనిపించింది. ఆ సస్యశ్యామలం మీద, ఆ కొండ మీద నుండి ఆ ఎందుకు పనికిరాని దాని గురించి కొండ దిగిపోయి దాని వెనకాల పరిగెత్తాడు. పొందుకున్నది ఏమిటండి? నీడని కోల్పోయాడు, నీళ్ళని కోల్పోయాడు,
జీవముని కోల్పోయాడు, అన్నిటినీ కోల్పోయాడు. ఈరోజు చాలా మంది క్రైస్తవులు లోకానికి తిరుగుతున్నారండి, లోకము తట్టు తిరుగుతున్నారు. లోకం యొక్క స్నేహము. అమ్మ, ఈ లోకము ఏబాలు కొండ లాంటిది, దయచేసి గుర్తుపెట్టుకోండి. ఈ లోకం ఎలాంటిది చెప్పండి. ఈ లోకములో మంచిదంటూ ఏమైనా ఉన్నదా? మీరే చెప్పండి, మీరే చెప్పాలి త్వరగా. మంచిదంటూ ఏమైనా ఉన్నదా? కానీ మనం ఈ లోకాన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నాం. ఈ లోకములో ఉన్నది మోసము, దగ, హత్య. చెప్పండి ఇంకా. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవి. అవి లోక సంబంధమైనవి. ఈ లోకములో ఏమున్నాయంటే శరీరాశలు తప్ప ఏమి లేవు. ఏబాలు కొండ మీద ఏమీ లేవంటున్నాడు దేవుడు. ఈ లోకములో కూడా ఏమీ లేవు అంటున్నాడు దేవుడు. అందుకని అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, నీ దృష్టి పైవాటి మీద వచ్చమంటున్నాడు. ఇప్పుడు నిజంగా ఒకసారి ఊహించుకోండి, ఈ గెరీజము కొండ, ఆ కొండ ఎండిపోతే ఆ కొండ యొక్క పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి మీరు ఆలోచించండి. మీ జీవితాలు కూడా ఎండిపోయేలాగా మీరు చేసుకోకండి దయచేసి. దేవుడు ఫలించే విత్తనముని, క్రీస్తు అనే విత్తనముని దేవుడు తండ్రి మీలో విత్తి ఉన్నాడు. ఫలములు మీరు పొందుకోవటానికి ఆ తండ్రి గొప్ప కార్యం మీ జీవితంలో చేసి ఉన్నాడు. కూర్చోండి. సో ఈ రెండు కొండలు ఈరోజు మన జీవితంలోని మన యొక్క డిసిషన్స్ ఏమంటాం, నిర్ణయాలకి సూచనగా ఉన్నాయి. ఈ రెండు కొండలు నేను ఎప్పుడు అంటాను, ప్రతి నిర్ణయానికి ఒక పరిణామము ఖచ్చితముగా ఉంటుంది. ఉంటుందా లేదండి? మనకి ఒక అడ్వర్టైజ్మెంట్ వస్తూ ఉంటుంది, ఒక ఐడియా మీ జీవితాన్ని మారుస్తుందా లేదా? ఒక్క ఐడియా మీ జీవితాన్ని, అమ్మా ఒక్క ఐడియా అంట, మీరు తలుచుకున్నదంతయు, శ్రమ పడినదంతయు, ఆశ కలిగినదంతయు ఒక్క ఐడియా మార్చివేయగలుగుతుందంట. ఒక్క ఆలోచన సమస్తమును మార్చివేయగలుగుతుందంట. అందుకనే మన ఆలోచనలంతయు, మన ధ్యాస అంతయు ఎవరి మీద ఉండాలండి? ఏ కొండనైతే సస్యశ్యామలంగా ఉంచుతాడో అదే కొండ మీద మన ధ్యాస, అదే బండ మీద మన ధ్యాస ఉండాలి. చదువుదామండి ఒకసారి, ఏమంటున్నాడు చూద్దాం. రూబేను, గాదు, ఆషేరు, జెబూలూను, దాను, నఫ్తాలి గోత్రముల వారు శాపవచనములను పలుకుటకై ఏబాలు కొండ మీద నిలవలేరు. అప్పుడు లేవీయులు యెహోవాకు హేయముగా శిల్పి చేతులతో మలిచిన విగ్రహమునే గాని, పోత విగ్రహమునే గాని. ఈ శాపవచనములు అనేవి నిజంగా శాపము కాదండి, అవి మనకి దీవెనకరంగానే ఉన్నాయండి. దేవుడు చాలా మంది దీన్ని కాంట్రడిక్ట్ చేస్తారు. ఆ కర్సెస్ అనేది దే ఆర్ నాట్ యాక్చువల్లీ కర్సెస్, బట్ దే ఆర్ a form of blessings in disguise. నిజంగా దేవుడు ఆ కొండని మన జీవితం ముందు పెట్టకపోతే ఎడారితనం ఏ విధంగా ఉంటుందో, పాడైపోయేది ఏ విధంగా ఉంటుందో, చెడిపోతే ఏ విధంగా ఉంటుందో మనం తెలుసుకోలేము. ఒక విధంగా దేవుడు అది పెట్టి మనకి మేలే చేసాడు కానీ కీడు చేయలేదు. దేవుడు పరలోకముల నుండి కీడుని చేయటానికి భూమిలోకి రాలేదండి. పరలోకముల నుండి ఏ కీడు బయలుదేరలేదండి. దేవుడు ఈ శాపములను ఎందుకు పెట్టాడంటే, ఈ కొండని ఎందుకు పెట్టాడంటే, కొన్నిసార్లు మనం ఉదాహరణలు ఇస్తూ ఉంటాం. అరే నువ్వు కానీ మారకపోతే నీ బ్రతుకు చెప్పండి, మనం విన్నామా లేదా? చిన్నప్పుడు తల్లిదండ్రులు చెప్పారా లేదా? నీ ప్రవర్తన కానీ నువ్వు సరి చేసుకోకపోతే, నీ బుద్ధి కానీ నువ్వు మార్చకపోతే ఇదిగో ఎలా అవుతుందంటే వాడిని ఎవరన్నా చూపిస్తాం అన్నమాట. వాడు ఎవడో కాదు, ఆ ఏబాలు కొండ. అందుకనే వాడిని చూచైనా మనం భయపడతామని దేవుడు ఆ కొండని మన ముందు పెట్టి ఉన్నాడండి. అది మనకి కీడు చేయటానికి కాదు కానీ మన బుద్ధిని, మన స్వభావాన్ని, మన ఆలోచనని బాగు చేసుకొని మార్పు పొందుకొని తిరిగి గెరీజములో మనం ప్రవేశించటానికి మాత్రమే దేవుడు ఆ కొండ
మన జీవితంలో పెట్టి ఉన్నాడండి. అందుకనే కొన్నిసార్లు అంటాను, ఎడారి అనుభవం మీరు కలిగి ఉన్నారంటే ఎక్కువ కాలం అందులో ఉంచటానికి దేవుడు మీకు ఈ అనుభవాన్ని ఇవ్వటం లేదండి. తిరిగి తప్పకుండా యేసుక్రీస్తు ప్రభువారు నిన్ను తిరిగి గెరీజం కొండ మీదకి, దీవించబడిన కొండ మీదకి నడిపించడానికి ఆ కొండని తాత్కాలికముగా దేవుడు నీ జీవితంలో పెట్టాడు. కానీ దౌర్భాగ్యం ఏమిటంటే కొంతమంది ఫరో లాంటి గొప్పవారు ఉంటారండి. కొంతమంది ఫరో లాంటి గొప్పవారు ఉంటారు మన మధ్యలో, కఠిన హృదయము కలిగి. ఎన్ని కష్టాలు వస్తే వారి హృదయము అంతగా కఠిన పడిపోతూ ఉంటుంది. ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటే చిచి ఈ దేవుడు నాకు వద్దు, ఈ దేవుడితో నాకు సంబంధము లేదు, ఈ దేవుడు నాకు ఏమి చేయటం లేదు అని చెప్పి వెనక్కి తిరిగిపోయిన వారు కూడా ఫరోలు లాంటి వారు చాలా మంది మన జీవితాల్లో ఉన్నారు. అమ్మా, దేవుడికి నీ అవసరం లేదమ్మా, నీకు దేవుని యొక్క అవసరత ఉన్నదనే విషయం ముందు మీరు మర్చిపోకండి. తాత్కాలికమైన దేవుడు ఏమంటాడు కొత్త నిబంధనలోని, ఈ కొండని ఇక్కడ నుండి తొలగిపో, సముద్రంలో వెళ్ళి పడిపో అంటే అది పడిపోతుంది అన్నాడా లేదా? ఎవడైనను ఈ కొండని చూచి చూడండి, ఆ ఆధిక్యతను కూడా ఏబాలు లాంటి కొండని నువ్వు ఏం చేయాలి? ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? చదవండి, ఆ వచనం చదవండి. కాదు, పైనుంచి చదవండి ముందు. ఎవడైనను ఈ కొండను చూచి నీవు ఎత్తబడి, ఏబాలు కొండ, ఆటంకము సృష్టించిన కొండ, ఇబ్బందులు సృష్టిస్తున్న కొండ, దేవునితో నా జీవితాన్ని దూరము చేస్తున్న ఈ కొండని నేనే, ఎవరో కాదు నేనే ఈ సముద్రములోని నేను పాతి వేస్తున్నాను. అంత ఆధిక్యత కూడా దేవుడు నీకే ఇచ్చి ఉన్నాడు. ఈరోజు ఆ కొండని తీసివేయాలన్నా కూడా దేవుడు ఏమంటున్నాడంటే, నీకు నిజంగా విశ్వాసం ఉంటే ఈ కొండని ఇక్కడ నుండి తొలగిపోయి సముద్రములో పడిపో అంటే అది వెళ్ళిపోవలసిందేనండి. ఏ కొండ ఎడారి కలిగిన కొండ, ఎండిపోయిన కొండ, ఎలాంటి కొండ ఉన్నా నీ జీవితంలోని మీరు దాన్ని ఎత్తివేసే ఆధిక్యతను మీరు పొందుకొని ఉన్నారు. యు డు నాట్ రిసీవ్ బికాజ్ యు డు నాట్ ఆస్క్. అది తెలుగులో ఒకసారి చెప్పండి. మీరు అడగకపోయినందువలన మీరు పొందలేకపోవచ్చున్నారు. మీరు అడగండి, దేవా ఈ ఏబాలు లాంటి కొండ నుండి నన్ను తప్పించు ప్రభువా, ఇదిగో యేసు నామములో ఈ ఏబాలు కొండని నా జీవితములో నుండి నేను త్రోసి వేస్తున్నాను సముద్రములోకి. దేవా, ఆ ఆధిక్యత కూడా దేవుడు మీకే ఇచ్చి ఉన్నాడండి. దీవెనలు మీ చేతిలోనే ఉన్నాయి, శాపములు ఎక్కడున్నాయండి? శాపములు దీవెనలు ఎక్కడున్నాయని చెప్పు, ఎవరైనా చెప్తారా దయచేసి నాకు? నీ నోట్లో. పెద్ద కొండ ఏదో తెలుసా? మీ నాలుకే. గెరేజం లాంటి కొండ మీ నాలుకే, ఏబాలు లాంటి కొండ మీ నాలుకే. ఈ కొండని నువ్వు దేవుని వాక్యముతో నింపి ఎల్లప్పుడూ మంచి మాటలు పలికితే, జీవము కలిగిన మాటలు పలికితే, ఈ కొండ ఎల్లప్పుడూ గెరీజములాగా ఉండి అది ఫలింపబడుతుంది. లేకపోతే ఏబాలు లాంటి కొండగా నీ నాలుకే నీ బ్రతుకుని, నీ కుటుంబాన్ని, నీ భవిష్యత్తుని మార్చేస్తుంది. ఈ రెండు కొండలు నీలోనే ఉన్నాయి, నీ నోటిలోనే ఉన్నాయి. చదువుకుందామండి కొన్ని వచనాలు. ఏమంటున్నాడు చూడండి. యెహోవాకు హేయముగా శిల్పి చేతులతో మలచిన విగ్రహమునే గాని పోత విగ్రహమునే గాని చేసి చాటున నుంచి వాడు శాపగ్రస్తుడని ఎలుగెత్తి ఇశ్రాయేలీయులందరితో చెప్పగా ఆమేన్ అనవలెను. తన తల్లినైనను నిర్లక్ష్యము చేయువాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమేన్ అనవలెను. అమ్మా, ఇక్కడ ఆపుదామండి. నిర్లక్ష్యము చేయటం అంటే ఏమిటండి చెప్పాలి మీరు? వారు నమ్మకాన్ని ఒమ్ము చేయటమే నిర్లక్ష్యము చేయటం.
వారు పెట్టుకున్న ఆశలని త్రోసివేసి నీ ఇష్టానుసారంగా నువ్వు జీవించాలని కోరుకోవటమే నిర్లక్ష్యము చేయటం వారిని. ఎప్పుడు పదే పదే ఈ మాటలు ఎన్నో మార్లు చెప్పాను. నేను కాదు చెప్పింది, బైబిల్ వాక్యం చెప్తుంది. నీ తల్లిని నీ తండ్రిని నీవు సన్మానిస్తే దీర్ఘాయుష్ని నేను నీకు అనుగ్రహిస్తాను. కానీ ఇక్కడ ఏమి రాయబడి ఉన్నదంటే, ఎవడైతే తండ్రి గాని తల్లిని గాని సన్మానించడో నిర్లక్ష్యం చేస్తాడో వాడు శాపగ్రస్తుడు అంట. వాడు బ్రతుకు ఎల్లప్పుడు ఎలా ఉంటుందంటే ఏబాలు కొండలా ఉంటుందంటే. ఏబాలు కొండలాగా ఉన్నప్పుడు వాడు ఎంత పని చేసినా, ఎంత ముందుకు వెళ్ళాలని ప్రయత్నించినా కూడా, ఎప్పుడు చూసినా కూడా సమాధానం ఉండదు, సంతోషం ఉండదు. ఎల్లప్పుడూ కూడా వాడు జీవితం అంతా బాధతోని కృంగిపోతూ ఉంటాడు. వాడు సంపాదించినా కూడా ఆ సంపాదనలో కూడా వాడు సంతోషంగా సుఖముగా బ్రతకలేడు. చాలా మంది అనుకుంటారండి, ఈరోజు 3 పూట్ల తిండి కూడా పెట్టడానికి బాధపడుతున్నారు పిల్లలు తల్లిదండ్రులకి. అందుకనే కదండి ఇంత అనాథ శరణాలయాలు ఉన్నాయి, మనకి ఓల్డేజ్ హోమ్స్ ఉన్నాయి. తన తల్లిని తన తండ్రిని నిర్లక్ష్యము చేసిన వాడు ఎల్లప్పుడూ ఏ కొండ మీద ఉంటాడంట? ఏబాలు కొండ మీద ఉంటాడంట. మీరే నిర్ణయించుకోండి. తిరుగుబాటు చేసి గెరీజము కొండ మీద పొందుకోవాల్సింది విడిచిపెట్టి ఏబాలు కొండ మీదకి మీరు వెళ్ళాలని ఆశ కలిగి ఉంటే తప్పకుండా నిర్లక్ష్యం చేయండి మీ తల్లిని మీ తండ్రిని. మీ చేతిలోనే ఉన్నదండి, అంతా మీ చేతిలోనే విడిచిపెట్టాడు. స్వేచ్ఛ దేవుడు ఇచ్చి ఉన్నాడు మనకి. ఆ స్వేచ్ఛని నిజంగా మనం ఉపయోగించగలిగితే ఎంతో ఆశీర్వాదకరంగా మనం జీవించగలుగుతాం. చదువుకుందామండి. తన పొరుగువాని సరిహద్దు రాయిని తీసివేయవాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమెన్ అనవలెను. గుడ్డివాని త్రోవను తప్పించువాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమెన్ అనవలెను. పరదేశికే గాని తండ్రి లేని వానికే గాని విధవరాలకే గాని న్యాయము తప్పి తీర్పు తీర్చువాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమెన్ అనవలెను. తన తండ్రి భార్యతో శయనించువాడు తన తండ్రి కోకను విప్పువాడు గనుక వాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమెన్ అనవలెను. ఏ జంతువుతోనైనా శయనించువాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమెన్. మీరు ఆశ్చర్యపోతారండి, ఇందులో రాయబడినవన్నీ జరుగుతున్నాయి. ఇందులో రాయబడుతున్నవన్నీ జరుగుతున్నాయి. ఇది ఎప్పుడు రాయబడి ఉందండి? కొన్ని 3000 సంవత్సరములు పైగా రాయబడ్డాయి ఈ మాటలు. ఇవన్నీ ఇప్పుడు జరుగుతున్నాయి. ఎలాంటి వారి మధ్యలో మనము జీవిస్తున్నామో, ఎలాంటి వారితో మనం సాంగత్యము చేస్తున్నామో మీరే తెలుసుకోవాలి. ఈ లోకంలో అన్యులతో సహవాసము చెప్పాలి. ఎందుకు చెప్పండి, ఎందుకు చేయకూడదు? అంతే అండి. బ్యాడ్ కంపెనీ కరప్ట్స్ గుడ్ మారల్స్. చెడు స్నేహము మంచి నడవడిని కూడా చెడిపేస్తుందంట, చెడగొడుతుందంట. అంత ప్రభావం ఉంటుందంట. సో ఇక్కడ రాయబడినవన్నీ జరుగుతున్నాయి ఈ లోకంలో. చదువుకుందామండి. తన సహోదరితో అనగా తన తండ్రి కుమార్తెతో గాని తన తల్లి కుమార్తెతో గాని శయనించువాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమెన్ అనవలెను. తన అత్తతో శయనించువాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమెన్ అనవలెను. చాటున తన పొరుగు వారిని కొట్టువాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమెన్ అనవలెను. కానీ దౌర్భాగ్యం ఏమిటంటే అండి, ఈరోజు దీన్ని చక్కగా చూస్తూ ఇంటిలోనే మంచి గ్లామర్ పూసి దాన్ని మనకి చూపిస్తున్నారు. ఇంటిలోనే ఒక డబ్బా ఉంటుందండి. ఒక డబ్బాలోని ఈ జరుగుతున్నవన్నీ గ్లామర్ రంగు వేసి మరీ పూసి చక్కగా ఈ బూత్ని మనకి చూపిస్తున్నారు. అది చక్కగా మనం చూస్తున్నాం వాటన్ని.
శాపగ్రస్తుడైన శాపగ్రస్తురాలైన లేకపోతే శపించబడిన దానితోని మీరు కూర్చొని సహవాసము చేస్తున్నారంటే మనకన్నా దౌర్భాగ్యులు ఈ లోకంలో మన ఎవడు ఉండడు. ఒక్కసారి మీరు ఊహించుకోండి, మీరు చూస్తున్న దాంట్లోని ఇలాంటి చెడ్డవి చూపించటం లేదండి? చూపిస్తున్నారా లేదా చెప్పండి? మీ ఇళ్లలోనే శపించబడినది ఎక్కడికి వచ్చింది? మీ బెడ్రూముల్లోకి వచ్చింది, మీ పిల్లలు గదిలోకి వచ్చింది, మీ ఇంటి వాకిటిలోకి వచ్చింది. శాపము మీ చుట్టే తిరుగుతుంది. దానిని మీరు అసహ్యించకుండా, దానిని మీరు త్రోసివేయకుండా, దానిని చక్కగా ఆహ్వానించి మీ ఇంట్లో పెట్టుకుంటున్నారండి. అందుకనే ఈరోజు ఏబాలు లాంటి పరిస్థితులు, అలాంటి కొండ కలిగిన పరిస్థితులు మన కుటుంబాల్లో, మన జీవితంలో. మీరు అనుకుంటున్నారు టీవీ వల్ల నాకు ఏం జరగదు అనుకుంటున్నారు కదండి. ఈ టీవీల వల్ల నాకు ఏం జరగదు అనుకుంటున్నారు కదండి. బిలీవ్ మీ, ది ఎనిమీ కెన్ ఎంటర్ త్రూ ద టెలివిజన్ ఆల్సో. మీ గెరీజము లాంటి జీవితాన్ని ఏబాలు కొండగా మార్చడానికి ఒక టెలివిజన్ చాలు మీ ఇంట్లో. ఐఎమ్ నాట్ ఈవెన్ జోకింగ్ అండి, ఇట్స్ ఎ ఫ్యాక్ట్. చాలా మంది ప్రార్థనలు చేస్తున్నాము కానీ ఫలించటము లేదు. పని చేస్తున్నాము కానీ జీతము సరిపోవటము లేదు. ఎంత సంపాదించినా కూడా సమాధానము లేదు, సంతోషము లేదు, ఇది ఏమీ లేదు. ఎందుకంటే మీ ఇంటిలో శాపగ్రస్తులైన, శాపానికి సంబంధించిన వస్తువులు మీ ఇంట్లోకి. ఇప్పుడు ఆకాన్ ఏం చేశాడండి? ఆకాన్ ఏం చేశాడు చెప్పండి? యెహోషువ వాళ్ళు యుద్ధానికి వెళ్ళినప్పుడు ఇశ్రాయేలీయులు యుద్ధం ఓడిపోవటానికి కారణం ఎవడు? ఎందుకు చెప్పండి? అపరిశుద్ధమైనది, శపించబడిన దానిని ఇశ్రాయేలీయుల మధ్యలోకి తీసుకొని వచ్చాడు. కాబట్టి దీవెన పొందుకోవలసిన వారు కూడా దీవెన పొందుకోలేకపోయి నశించిపోయారు చాలా మంది. ఈరోజు మీరు అనుకుంటున్నారండి నేను గెరిజం కొండ మీద ఉన్నాను, ఏబాలు కొండ నన్ను ఏమి చేయలేదు. మీ నిర్ణయం చాలండి ఆ గెరిజం కొండని ఏబాలు కొండలాగా మార్చేయడానికి. మీ ఒక్క ఆలోచన చాలు ఆ గెరిజము కొండ నుండి జస్ట్ అలాగ మిమ్మల్ని ఎత్తుకొని వెళ్ళి ఏబాలు కొండ మీదకి తీసుకొని వెళ్ళిపోవడానికి. ఒక్క ఐడియా, ఒక్క ఆలోచన మీ జీవితాన్ని. ఐడియా అంటే ఏమిటండి చెప్పండి? ఆలోచనకి ఏదంటే ఒక్క ఆలోచన మీ జీవితాన్ని గెరిజము నుండి. చాలా మందికి ఉంటుందండి, నేను ఇతన్ని వివాహము చేసుకోవాలి, నేను ఈయనతోని సాంగత్యం కలిగి ఉండాలి, నా తల్లిదండ్రులకి తెలియదు ఏబాలు కొండ గురించి, మా తల్లిదండ్రులకి ఏం తెలుసు, నేను గెరిజం కొండ లాంటి దాన్ని ఏబాలు కొండలాగా, నేను గెరిజం కొండలాగా నేను ఏబాలు కొండకి వెళ్ళి దాన్ని కూడా గెరిజం లాగా మార్చేస్తాను అనుకుంటున్నారు చాలా మంది. పిచ్చి పిచ్చి ఆలోచనలు కలిగి చాలా మంది బ్రతుకుతున్నారు ఈ లోకంలోని. చదువుదామా? నిర్దోషికి ప్రాణహాని చేయుటకు లంచము పుచ్చుకొని వాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమేన్ అనవలెను. అమ్మా, లంచం పుచ్చుకోవటం ఒకటే కాదంట. లంచం ఎప్పుడు పుచ్చుకుంటామండి మనం? ఎవడైనా ఇస్తే కదా, అవునా కదా? లంచం పుచ్చుకునేవాడు కాదు దౌర్భాగ్యుడు, లంచం ఇచ్చేవాడు. వాడంత శాపగ్రస్తుడు ఈ లోకములో మరొకడు ఉండడు. వాడి వలన గిరీశము కొండని ఏబాలు కొండలాగా మార్చేసి, దేవా పాపం భార్యకి ఏం తెలుసండి? భర్త బయటికి వెళ్ళి ఏమేమి చేస్తున్నాడు, ఎవరికి లంచాలు ఇస్తున్నాడు, ఎవరి దగ్గర లంచాలు తీసుకొని వస్తున్నాడు. ఈ భార్య ఏమో ఎడతెగక ప్రార్థనలు చేస్తుంది ఇంట్లో, వీడేమో చెప్పండి ఏం చేస్తున్నాడు? లంచాలు పుచ్చుకుంటున్నాడు, లంచాలు ఇస్తున్నాడు. ఆ కుటుంబము ఏమైనా వర్ధిల్లగలుగుతుందండి? మీరేం చెప్పండి? చదువుదామా? ఈ విధికి సంబంధించిన వాక్యములను గైకొనకపోవడం వలన వాటిని స్థిరపరచని వాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమేన్ అనవలెను. చదువుదాం 28వ అధ్యాయం. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేను నీకు ఆజ్ఞాపించిన ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొని నీ ఎడల నీ దేవుడైన యెహోవా
భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. ఇక్కడ ఆపుదామండి. దేవుడైనా అబద్ధం ఆడాలి, లేకపోతే మనమైనా అబద్ధం ఆడుతూ ఉండాలి. భూమి మీద సమస్త జనుల కన్నా నేను నిన్ను, నాకు వినిపిలే, ఎక్కడ? ఎందుకు మనం హెచ్చింపబడటం లేదు? ఎందుకు మనము ఈ విధంగా భూమి మీద అన్ని జనుల కన్నా, వాస్తవంగా ఈరోజు క్రైస్తవులైన మనం దీవించబడిన వారమండి ఈ లోకంలో. ఇట్ ఈస్ ఎ ఫ్యాక్ట్. We worship the true living God. All the blessings are bestowed upon us. But yet మనం పొందుకోవలసిన జీవితాన్ని మనము పొందుకోలేకపోతున్నాం. ఎంత ఘనత దేవుడు మనకి ఇచ్చాడో తెలుసా? ఎంత ఆధిక్యత దేవుడు మనకి ఇచ్చాడో తెలుసా? ఎన్ని దీవెనలు దేవుడు మనకి కలుగ చేశాడో తెలుసా? అబ్బాయి లేదు, బైబిల్ చదవాలి కదా, చదవమా. అన్ని దేవుడు మనకి కలుగ చేసి ఉన్నాడు కూడా మనం పొందుకోలేని పరిస్థితిలో బ్రతుకుతున్నామంటే దేవుడితో నీ సంబంధము సరిగ్గా లేదు. ఈరోజు చూడండి, దేవుడు ఏమంటున్నాడంటే, ఆల్ దీస్ బ్లెస్సింగ్స్ విల్ కమ్ ఆన్ యూ అండ్ అకంపెనీ యూ. అకంపెనీ అంటే ఏమిటండి? ఎల్లప్పుడు నీకు తోడుగా ఉండటం అన్నమాట. కంపెనీ ఇస్తుందంట. కొంతమంది భలే కంపెనీలు పెట్టుకుంటారండి కదండి. మందు తాగటానికి ఒక కంపెనీ, చెడు చేయటానికి ఒక కంపెనీ కదండి, షికారులకు వెళ్ళటానికి ఒక కంపెనీ కావాలి, అన్ని చెడు చేయటానికి ఒక కంపెనీ కావాలి. కానీ ఎల్లప్పుడూ నీకు తోడుగా ఉండి మంచి చేయాలని ఒకడు ఉన్నాడు. ఆయనతో పాటు ఆ కంపెనీ అవ్వాలని ఎవ్వడు ఆశ కలిగి లేడు. ఆయన నిన్ను ఏమాత్రము విడవడంట, ఎన్నడూ ఎడబాయడంట, ఎల్లప్పుడూ నీ తోడుగా ఉంటాడంట, భూమి దిగంతముల వరకు నీకు తోడై ఉంటాడంట. అలాంటి వాడితో నీ కంపెనీ లేకుండా, చెప్పండి, ఎలాంటి వారితో కంపెనీ నువ్వు పెట్టుకుంటున్నావు? నీ జీవితాన్ని భ్రష్టు పట్టించే వారితోని, నిన్ను తప్పుడు మార్గంలో నడిపించే వారితోని, చెడు స్నేహము చేసే వారితోని. అబ్బా, ఎంత మంచి కంపెనీ ఉందో మనకి. ఒక్కసారి నీ చుట్టుపక్కల ఉన్న నీ స్నేహితుల గురించి నువ్వు ఆలోచించి వారి గురించి గొప్పగా ఏమైనా చెప్పగలుగుతావా నువ్వు? వారి కంపెనీ గురించి, వీడు కూడా నాలాంటి వాడు పాపిస్తాడు, అంతేగా మనం చెప్పగలుగుతాం కదా. దేవుడు అంటున్నాడు, ఆల్ దీస్ బ్లెస్సింగ్స్ విల్ కమ్ ఆన్ యు అండ్ అకంపెనీ యు ఇఫ్ యు ఒబే ద లార్డ్ యువర్ గాడ్. చదువుదామా. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తించును. నీవు పట్టణంలో దీవింపబడదువు, పొలములో దీవింపబడదువు. నీ గర్భ ఫలము, నీ భూఫలము, నీ పశువుల మందలు, నీ దుక్కిటెద్దులు, నీ గొర్రె మేకల మందలు దీవింపబడదు. నీ గంపయు పిండి పిసుకు నీ తొట్టియు దీవింపబడును. నీవు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడదు, వెలుపలికి వెళ్ళినప్పుడు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా అంట, నువ్వు ఏ మార్గంలో వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ఏమి వెంబడిస్తాయంట, ఏమి అకంపెనీ చేస్తాయంట నిన్ను. కానీ ఈరోజు మనల్ని ఏమి వెంబడిస్తున్నాయో తెలుసా? భయము, అసమాధానము, దుఃఖము, ద్వేషము, అసూయ, కోపము, ఇవన్నీ మనకి కంపెనీగా మనల్ని అకంపెనీ చేస్తున్నాయి. కానీ దేవుడు అంటున్నాడు, నువ్వు లోపలికి వెళ్ళినా, బయటకి వచ్చినా, నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఈ దీవెనలు ఎల్లప్పుడూ నీకు తోడుగా ఉంటాయి అంటున్నాడు. ఎప్పుడు ఉంటాయంటే అండి, నువ్వు గెరీజం కొండ మీద ఉన్నప్పుడు అంత వరకు ఈ దీవెనలు నీకు తోడుగా ఉంటాయి. చదువుకుందాం. నీ మీద పడు నీ శత్రువులను యెహోవా నీ ఎదుట హతమగునట్లు చేయును. ఏమిటంట? ఈరోజు మన శత్రువుల నుండి మనమే పారిపోతున్నాం. శత్రువులకి భయపడి, చెప్పండి, మనమే పారిపోతున్నాం. కానీ వారు మనల్ని చూచి ఏమాత్రమో, చెప్పండి. ఇశ్రాయేలీయులు ఆ 40 సంవత్సరాల్లోని కొన్ని పట్టణాల్లో నుండి వెళుతున్నప్పుడు
వాళ్ళు భయపడ్డారా లేదండి? చెప్పాలండి, భయపడ్డారా లేదా? వాళ్ళ గురించి విని వణికారంట. రాజులు సహితము వణికారంట వాళ్ళ గురించి విని. వాళ్ళు దేవుడు చాలా గొప్పవాడు అని చెప్పి భయపడ్డారంట. యుద్ధము చేయడానికి కూడా వెనకాడి శత్రువులు పారిపోయారంట. అలాంటి ఆధిక్యత దేవుడు ఇచ్చి ఉన్నాడు. ఈరోజు వారికన్నా గొప్ప ఆధిక్యత మనం పొందుకున్నామండి. వారు క్రీస్తుని తృణీకరించారు, అతి శ్రేష్టమైనది మనం అంగీకరించాం. కాబట్టి ఎంత ఆధిక్యత మనం ఈరోజు పొందుకొని ఉన్నాం ఒక్కసారి మీరు ఆలోచించండి. కానీ ఈరోజు దౌర్భాగ్యం ఏమిటంటే ఎలాంటి పరిస్థితిని చూసి కూడా భయపడిపోతున్నాం. మన దేవుడిని చేతకాని వాడిగా మనం చేసేసి నా దేవుడికి ఇది సాధ్యం కాదు అని నిరూపించేస్తున్నాం సమాజానికి. అవిశ్వాసులుగా బ్రతుకుతూ మనం నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అన్నాడా లేదా దేవుడు? చెప్పండి. సమస్తము సాధ్యం అన్నాడా లేదా దేవుడు? కానీ మీరే అంటున్నారు నా దేవుడికి ఇది సాధ్యము కాదు అని. ఎలా చెప్తున్నారంటే మీ బ్రతుకుల ద్వారా మీరు చెప్తున్నారు, మీ జీవితాల ద్వారా మీరు ప్రకటిస్తున్నారు నా దేవుడు చేతకాని వాడని. చదువుకుందాం. మరొక త్రోవను నీ మీదకి బయలుదేరి వచ్చి 7 త్రోవలు నీ ఎదుట నుండి పారిపోవు. నీ కొట్లలోను నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నీకు దీవెన కలుగునట్లు. అమ్మా, నీవు చేయు ప్రతి ప్రయత్నములోని నువ్వు దేని గురించి అయితే ప్రయాస పడతావు, ఇట్ ఈస్ ఆల్రెడీ స్పోకెన్, ఇట్ ఈస్ ఆల్రెడీ డిక్లేర్డ్. వెల్లడింపబడేసింది ఈ మాట. సాతానుడు కూడా దీన్ని మార్చలేడు. కానీ దౌర్భాగ్యం అంటే నీ చిత్తతోని దాన్ని మార్చగలిగేలాగా చేస్తున్నాడు సాతానుడు. నీ ప్రతి ప్రయత్నాన్ని ప్రయాసని దేవుడు ఏం చేస్తానంటున్నాడు? ఆశీర్వదిస్తానంటున్నాడు. ఈ రోజు ఎంతో మంది వస్తున్నారు, బ్రదర్ ప్రేయర్ చేయండి, ఉద్యోగాల కోసం ప్రేయర్ చేయండి, వీటి కోసం ప్రేయర్ చేయండి. నేను ఎప్పుడు ఏమంటాను చెప్పండి, మీరే చెప్పాలి. అయిపోయింది. ఇఫ్ యు బిలీవ్ ఇట్ ఇస్ డన్, ఇట్ ఇస్ డన్. అంతే, ఇంకా తేడా ఏమీ లేదండి. గెలుపు నాదే, విజయము నాదే. వెళ్ళి స్వాధీనపరచుకోవడానికి మాత్రమే నేను ప్రయాసపడాలి, అంతే నేను చేయవలసినది. విజయము ఆల్రెడీ దేవుడు నాకు అనుగ్రహించేశాడు అని నమ్మి నువ్వు అడుగు ముందు వేస్తే నీ విశ్వాసములో తప్పకుండా ఫలము పొందుకుంటామండి. ఇంటర్వ్యూకి వెళ్ళక మునిపే సందేహం, ఇన్ని లక్షల మంది వచ్చేస్తున్నారు ప్రభు, నాకే ఆడ దొరుకుతుంది పని. చేతకాని వాడిని చేసేటం దేవుణ్ణి. అమ్మ, దేవుడు అబద్ధం ఆడటకు మానవుడు కాడు. ఆయన చెప్పి చేయకుండునా, ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండునా. ఇక్కడ ఏమంటున్నాడు? మళ్ళీ ఆ వచనం చదవండి. నీ కొట్లలోను నీవు చేయు ప్రయత్నములన్నిటిలోను, నీవు చేయు ప్రయత్నము అన్నిటిలో, ఒక్కటి కాదు, ఒక్క ప్రయత్నంనే కాదు దేవుడు ఆశీర్వదిస్తాడంట. నీవు చేసిన ప్రతి ప్రయత్నాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడని ఎప్పుడో మాట ఇచ్చాడండి. వేల సంవత్సరాల క్రితం దేవుడు మాట ఇచ్చాడు. కానీ నీ ప్రయత్నము సఫలీకృతం అవటం లేదు. నువ్వు చాలా మంది బ్రదర్ ఎన్నిసార్లు ట్రై చేశాను బ్రదర్, నాకు దొరకటం లేదు. ఎందుకు దొరకటం లేదో తెలుసా? నువ్వు ఏ బాలు కొండలో నిలబడ్డావు కాబట్టి. నువ్వు ఏ బాలు కొండ మీద నిలబడి నువ్వు దీవెనలు పొందుకోవాలనుకుంటే ఎన్నడూ నువ్వు పొందుకోలేవు. నువ్వు ఆ కొండ దిగి ఆ కొండని నీ యొద్ద నుండి తొలగిపోమన్నంత వరకు ఆ ఏ బాలు కొండ నీ జీవితంలో ఉంటూనే ఉంటుంది. నీ చేతిలోనే ఉన్నదమ్మా. దీవెన నీ చేతిలోనే ఉన్నది, ఆశీర్వాదము నీ చేతిలో ఉన్నది. అన్ని సమస్తము ఇది సమాప్తము అన్నాడు. ఏమి సమాప్తం అండి? యేసుక్రీస్తు సమాప్తించింది ఏమిటి? ఎవరైనా చెప్పండి. శాపము అయిపోయిందండి. శాపము సమాప్తము. సర్వలోకము మీద ఆయన విజయము పొంది ఉన్నాడండి. అటువంటి గొప్ప విజయం పొందిన వాడు ఈ రోజు నీలో నివసిస్తున్నాడు.
నీ ప్రతి ప్రయత్నాన్ని ఆశీర్వదిస్తానంటున్నాడు దేవుడు. ఒకవేళ మీరు ప్రయత్నిస్తున్న ఆ యొక్క ప్రయాస ఫలింపబడటం లేదంటే లోపం దేవుడు కాదండి. మీరు తీసుకున్న ఏదో ఒక నిర్ణయము గెరీజము నుండి ఏబాలు వైపు మిమ్మల్ని నడిపించేసింది. మీరు తీసుకున్న అదే అంటున్నారు కదండి, ఒక్క ఐడియా మీ జీవితాన్ని మీ ఒక్క ఆలోచన గెరీజము నుండి మిమ్మల్ని తొలగింప చేసేసి ఏబాలు కొండ మీద మిమ్మల్ని నిలబెట్టింది. ఆ కొండ పైన నుండి కింద చూసినా కూడా ఇంత పచ్చదనము కూడా కనిపించలేదంట ఎవరికి. మీ జీవితంలోని మీ ప్రయాస ఫలింపబడాలంటే ఆ గిరీజము కొండ నుండి దయచేసి తొలగిపోకండి. దేవుని వాక్యము నుండి మీరు తొలగిపోకండి. దేవుని వాక్యానుసారంగా ఏమంటే ప్రార్థన వాక్యం ఈ రెండు రెక్కలున్నంత వరకు మీరు కింద పడిపోరండి. ప్రార్థన వాక్యము కలిగి జీవించేవాడు ఎల్లప్పుడూ పక్షిరాజు వలె, చెప్పండి, రెక్కలు చాపి ఎగురుతాడు. ఎలా ఎగురుతాడు? కింద అంత ఏముంటది? పక్షిరాజు తుఫాను మేఘాలు కింద ఉంటాడో మేఘాలు పైన ఉంటాడా? పైననే ఉంటాడండి. He will soar above the clouds. మీ ప్రతి ప్రయాసను దీవిస్తానన్నాడు దేవుడు. దీవిస్తాడండి. ఆ దీవెనలు మీరు పొందుకోవాలంటే ముందు ఏబాలు కొండ దిగిపోండి దయచేసి. అవిధేయత అనే కొండ నుండి మీరు తొలగింపబడే వరకు గిరీజము కొండ మీద మీరు వెళ్ళలేరండి. వాక్యము లేకుండా, పరిశుద్ధత లేకుండా, ప్రార్థన లేకుండా మీరు గిరీజము కొండ మీద ఉండాలనుకుంటే మీరు ఉండలేరు. దయచేసి గమనించాలి. చదవండి. మీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన దేశములో ఆయన నిన్ను ఆశీర్వదించును. నీవు నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను అనుసరించి ఆయన మార్గములలో నడుచుకొనిన ఎడల యెహోవా నీకు ప్రమాణం చేసి ఉన్నట్లు ఆయన తనకు ప్రతిష్ఠిత జనముగా నిన్ను స్థాపించును. ఆయన ప్రమాణము చేసుకున్నాడంట, ప్రతిష్ఠిత జనముగా నిన్ను చేసుకోవడం. ఎంత గొప్ప మాట అండి. హీస్ ఆల్రెడీ మేడ్ an oath, హీస్ మేడ్ a promise. మనిషిలాగా కాదండి మాట ఇచ్చి తప్పిపోవటానికి దేవుడు. ఆయన ప్రమాణం చేసి ఉన్నాడు, మిమ్మల్ని ప్రతిష్ఠించుకున్నాడంట. ఆయన సొంత జనముగా, ఆయన సొంత బిడ్డలుగా మిమ్మల్ని ప్రతిష్ఠించుకున్న ఏ తండ్రి కూడా తన బిడ్డలని విడవడు, ఎడబాయడండి. కానీ దౌర్భాగ్యం ఏమిటంటే మంచి తండ్రి ఉన్నా కూడా ఆ రెండో కుమారుడు లాంటి పరిస్థితుల్లో మనం బ్రతుకుతున్నాం. నా వాటా నాకు ఇచ్చేయి, ఏబాలు కొండకి తొందరగా వెళ్ళిపోవాలి, నేను నా వాటా నాకు ఇచ్చేయి. ఈ లోకంలో కోరుకున్నదంతయు కావాలని ఆశ కలిగాడు. ఏం మిగిలింది వాడి దగ్గర? గిరీజం మిగలలేదు వాడి దగ్గర. ఏం మిగిలింది? ఏబాలు కొండ. పందులతో కలిసి బ్రతికాడంట, పందులు తినే కూడు వాడు తిన్నాడంట. ఇదే మనకి మిగులుతుందండి. అన్ని మీ చేతిలోనే ఉన్నాయి. తండ్రి దగ్గర మీరు కావాల్సింది తీసుకోండి. తీసుకున్న తర్వాత తండ్రిని మాత్రం మీరు దయచేసి విడిచి పెట్టబాకండి. ఏమా తండ్రి పనివాడు కాడమ్మా, కూలివాడు కాడమ్మా. నువ్వు అడిగినప్పుడల్లా నీకు డబ్బులు ఇచ్చి, ఆయన చెమట వచ్చి, ఆయన సంపాదించి నీకు కావాల్సిన లగ్జరీస్ అన్నిటికీ నీకు ప్రొవైడ్ చేయడానికి ఆయన ఒక కూలివాడు కాదు. అంతా పొందుకున్న తర్వాత ఆయన ముసలివాడు అయిపోయిన తర్వాత చిచిపో. నిజంగా ఇలాంటి జీవితాలు మనకి వద్దు. ఆ తండ్రి ఎల్లప్పుడూ నిన్ను దీవించాలి, ఆశీర్వదించాలి, ఆయన ప్రేమని మీకు తెలియపరచాలి, ఆయన వర్ధిల్లు చేయాలని ఆశ కలిగి ఉన్నాడు ఆ తండ్రిని దయచేసి మీరు విడిచి ఆ గిరీజము కొండ దిగిపోయి ఏబాలు కొండ వైపు మాత్రం మీరు వెళ్ళటానికి ప్రయాస మాత్రము, ఇలాంటి ప్రయాసాన్ని మాత్రం దేవుడు ఆశీర్వదించదండి. ఇలాంటి ప్రయత్నాన్ని మాత్రం దేవుడు ఏమాత్రం, అంటే ఇక్కడ బ్రదర్ ఇందాక మీరే అన్నారు కదా, మీ ప్రతి ప్రయత్నాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడంటే ఏబాలు లాంటి కొండలు ఎక్కడానికి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించడు. అర్థమవుతుంది కదండి? చదవండి. భూ ప్రజలందరూ యెహోవా నామమున నీవు పిలువబడుచుండుట చూచి నీకు భయపడుదురు. ఏమో అండి, ఎప్పుడైతుందో ఇది మన జీవితంలో, ఏ రోజైతుందో ఈ వాక్యం నెరవేర్చబడుతుందో మన జీవితంలో.
ఎవరైనా చెప్పాలి, అరే వాళ్ళతో పెట్టుకోకురా, వాళ్ళతో పెట్టుకుంటే వాళ్ళ దేవుడు నేను ఊరుకనే విడిచిపెట్టడు అని చెప్పుకోగలిగిన పొజిషన్లో క్రైస్తవులుగా మనం నిలబడాలి. మనల్ని చూసి భయపడరు, దేవుడిని చూసి కూడా భయపడరు. మీరే ఎలా ఉంటే మీ దేవుడు ఇంకేం చేస్తాడంట. రైట్, చదువుకుందాం. మరియు యెహోవా నీకు ఇచ్చెదనని నీ పితరులతో ప్రమాణము చేసిన దేశమున యెహోవా నీ గర్భఫల విషయంలోను, నీ పశువుల విషయంలోను, నీ నేల పంట విషయంలోను నీకు సమృద్ధిగా మేలు చేయును. యెహోవా నీ దేశము మీద వర్షము దాని కాలమందు కురిపించుటకును, నీవు చేయు కార్యమంతటిని ఆశీర్వదించుటకును ఆకాశమును తన మంచి ధననిధిని తెరచును. నీవు అనేక జనములకు అప్పిచ్చెదవుగా. ఊరుకోండి, అప్పు చేయవు. నువ్వు అనేకుల దగ్గర అప్పు చేస్తావు కానీ అప్పు మాత్రం ఇవ్వవు కదండి. అవునా కాదా? వాస్తవం ఇప్పుడు జరుగుతున్నది అదే కదండి. ఎంతమందికి అప్పులు ఉన్నాయి చేతులు ఎత్తండి. అమ్మా, ఏదో ఒక విధంగా ఎవరికో ఒకరికి బ్యాంకులకు కూడా మనం రుణపడి ఉన్నాం. అప్పు లేనివాడు ఇక్కడ ఎవడు లేడండి. నువ్వు ఎంత పెద్ద బంగ్లాలో ఉన్నా కూడా అప్పు చేసి కొనుక్కున్నాయి అవన్నీ. అవునా కాదా చెప్పండి? ఆ అప్పులు కట్టలేక తిప్పని పడేవారిని నేను ఎంతమంది చూస్తున్నాను. కానీ ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు చెప్పాలి. ఏమండి, నాకు ఒక సందేహం. ఆ రోజుల్లో బ్యాంకులు లేవు కదండి, కదా? ఎలా బ్రతికారండి వాళ్ళు? ఇల్లులు కట్టుకున్నారు కదండి బ్యాంకులు లేకుండా. వ్యవసాయం చేశారు, కూలి పనులు చేశారు, అన్నీ చేశారు. మరి ఈ రోజు ఎందుకండి అంటే చూసారా ఎంత తెలివిగా మనల్ని మోసపుచ్చాడు సైతాను. ఎంత తెలివిగా మనల్ని అప్పుల్లోని నెట్టివేసేసి ఆ అప్పుల బాధ్యత నెరవేర్చడానికి వీడి జీవిత కాలం అంతా సరిపోతుంది, ఇక దేవుడిని జ్ఞాపకం చేసుకుంటాడు. ఎంత పన్నాగము పన్నాడో చూడండి దుష్టుడు. Banking system was never introduced by God for your kind information. చదవండి. నేను మీకు ఆజ్ఞాపించు మాటలన్నిటిలో దేని విషయంలోనూ కుడికి గాని ఎడమకు గాని తొలగి అన్యుల దేవతలను అనుసరింపకయు వాటిని పూజింపకయు ఉన్న ఎడల నీవు అనుసరించి నడుచుకొనవలనని నేను నీకు ఆజ్ఞాపించుచున్న నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను విని వాటిని అనుసరించి గైకొనిన ఎడల యెహోవా నిన్ను తలగా నియమించును గాని తోకగా నియమింపడు. నీవు పైవాడవుగా ఉండువు గాని క్రింది వాడవుగా ఉండవు. ఇప్పుడు 28వ అధ్యాయంలోని శాపాల గురించి నేను ఇప్పుడు చదవను, కానీ అవి ఏం చేస్తాయి అని ఒకసారి మనం చూద్దామండి. 45వ వచనం. నీవు నాశనము చేయబడు వరకు ఈ శాపములన్నీ నీ మీదికి వచ్చి నిన్ను తరిమి నిన్ను పట్టుకొను. ఎలాగనగా నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించిన ఆయన ఆజ్ఞలను ఆయన కట్టడలను అనుసరించి నడుచుకున్నట్లు నీవు ఆయన మాట వినలేదు. మరియు అవి చిరకాలం వరకు నీ మీదను నీ సంతానము మీదను సూచనగాను విస్మయ కారణముగాను ఉండును. నీకు సర్వ సమృద్ధి కలిగి ఉండి నీవు సంతోషముతోను హృదయానందముతోను నీ దేవుడైన యెహోవాకు నీవు దాసుడవు కాలేదు కనుక ఆకలి దప్పులతోను వస్త్రహీనతతోను అన్ని లోపములతోను యెహోవా నీ మీద అన్ని లోపములతోను ఒక్క లోపము కాదంటే all these curses will come on you, they will pursue you, overtake you until you are destroyed, because you did not obey the Lord your God and observe the commands and decrees he gave you. They will be a sign and a wonder to you and your descendants. నీకు మాత్రమే కాదంట. నేను ఎప్పుడు 3 ఆలు ఉండకూడదని చెప్పాను, గుర్తున్నాయి ఎవరికైనా? చెప్పగలుగుతారు ఎవరైనా? మన జీవితంలో 3 ఆలు లేకపోతే చాలా సంతోషంగా బ్రతకగలుగుతాం. ఎవరైనా చెప్పగలుగుతారా? అప్పు, అపకీర్తి, అనారోగ్యం. ఈ 3 ఆలు నీ జీవితంలో లేకపోతే చాలా సంతోషంగా నువ్వు బ్రతకగలుగుతావు.
అప్పు ఉన్న వాడికి ఏముంటుందండి? కీర్తి ఉంటుందా, అపకీర్తి ఉంటుందా? చెప్పాలి. అపకీర్తి ఉన్నవాడికి రోగం బాగుంటుందా, ఆరోగ్యంగా ఉంటాడా? ఉండడు కదండి. అపకీర్తి ఉన్నవాడికి ఎల్లప్పుడూ బీపీలు, టెన్షన్లు, షుగర్లు ఇయే. అందుకనే ఈ 3 ఉన్నవాడు నిజంగా దేవుడికి దూరంగా ఉన్నవాడై ఉన్నాడు. ఇక్కడ దేవుడు అంటున్నాడు, బికాజ్ యూ డిడ్ నాట్ సర్వ్ ద లార్డ్ యువర్ గాడ్ జాయ్ఫుల్లీ అండ్ గ్లాడ్లీ ఇన్ ద టైమ్ ఆఫ్ ప్రాస్పెరిటీ. నువ్వు వెల్లడించావు కాబట్టి దేవుడు అంటున్నాడు, this curse will come upon you. You will never have joy, you will never have peace, because you are never content with what I blessed you with. నేను ఇచ్చిన దానితో ఏనాడైనా నువ్వు తృప్తి కలిగి జీవిస్తున్నావని దేవుని సన్నిధిలో నువ్వు మాట ఇచ్చేవా? ఇప్పుడు 1 కోటి సంపాదించుకున్న వాడికి ఎంత కావాలి? 10 కోట్లు సంపాదించుకున్న వాడికి 100 కోట్లు కావాలి. 100 కోట్లు సంపాదించుకున్న వాడికి 1000 కోట్లు కావాలి. ఏం చేస్తాడండి? సమాధిలో భలే లాకర్ అండి, అది మంచి లాకర్ ఉంది, 6 అడుగులు 3 6x3 లాకర్. ఆ 1000 కోట్లు పెట్టుకుంటాడంట అందులో. బికాజ్ యూ డిడ్ నాట్, చూడండి ఎంత చక్కటి మాట అంటాడో 47లోని, నీకు సర్వ సమృద్ధి కలిగి ఉండి నీవు సంతోషముతోను ఆనందముతోను నీ దేవుడైన యెహోవాకు నీవు దాసుడవు కాలేదు. చూడండి, సమృద్ధి కలిగించిన తర్వాత కూడా నువ్వు సంతోషముగా లేనందుకు, కృతజ్ఞత కలిగి నువ్వు జీవించలేనందుకు దేవుడు అంటున్నాడు, యు ఆర్ కర్స్డ్. బికాస్ నీకు ఎంత ఇచ్చినా కూడా, ఎంత సమృద్ధి నీకు ఇచ్చినా కూడా నువ్వు ఇంకా కావాలని తప్పిస్తావు కానీ తృప్తిగా మాత్రం నువ్వు జీవించలేవు. అందుకని నువ్వు శాపగ్రస్తుడివి. ఉన్నదానితో సరిపెట్టుకోమండి మనం. నేనేమన్నాను? సైకిల్ ఉన్నవాడికి, బైక్ ఉన్నవాడికి, కారు ఉన్నవాడికి చెప్పాలి, ఇంకా పెద్ద కారు ఉన్నవాడికి. మా బోధకులు అట్టనే తయారయ్యారు కదా. ఇప్పుడు అందరికి విమానాలు కావాలి. అమెరికాలో అయితే మరీ దారుణం అండి, విమానాలు లేకపోతే సేవ చేయరంట. అక్కడి నుంచి అక్కడే ఎత్తుకెళ్ళిపోవాలి దేవుడు అని. నిజంగా సిగ్గుచేటండి ఇది. ఎంత ఉన్నా కూడా తృప్తిగా వారు బ్రతకలేకపోతున్నారంటే ఎప్పుడు తృప్తిగా బ్రతుకుతారు? దైవజనుల పరిస్థితిని ఇలా ఉంటే సామాన్యుడి పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఒక్కసారి మీరు ఆలోచించండి. సంఘ కాపరి ఉన్న దాంట్లో తృప్తిగా జీవించలేకపోతే సంఘాన్ని తృప్తిగా జీవించగలిగి నడిపించగలిగే కాపరిగా వాడు ఉండగలుగుతాడా? If the pastor is not setting the pattern and showing that what you have is enough, సంఘం యొక్క పరిస్థితి ఏంటో మీరు ఒక్కసారి ఆలోచించండి. చదవండి. కనుక ఆకలి దప్పులతోను వస్త్రహీనతతోను అన్ని లోపములతోను యెహోవా నీ మీదకి రప్పించు, నీ శత్రువులకు దాసుడవగుదువు. తప్పుగా అనుకోకండి. శ్రీలంకలోని మన జరిగిన ఇన్సిడెంట్, మల్టీ బిలియనర్ అంట, మల్టీ బిలియనర్. వారు డబ్బులు వారి పిల్లల్ని కాపాడలేకపోయింది. ముగ్గురు పిల్లలు చనిపోయారు. హీస్ అ బిలియనర్, ఐ థింక్ ఫ్రమ్ స్వీడన్ అనుకుంటా. బిలియనర్ అంటే ఏంటో తెలుసా అండి? మనకి సరిపోదు కూడా లెక్క పెట్టుకోవడానికి, అంత ధనవంతుడు అంటే. ఏం చేసిందండి? ఆ డబ్బు కాపాడగలిగిందండి వాడి బిడ్డల్ని? సంతోషంగా బ్రతకగలిగాడా? ఆ డబ్బు సంతోషం ఇవ్వగలిగిందా బిడ్డలతో? అందుకనే అంటున్నాడండి దేవుడు, తృప్తిగా నువ్వు లేనప్పుడు అసంతృప్తిగానే ఎల్లప్పుడు నీవు బ్రతుకుతావు. ప్రభువా, నాకు ఈ జీవితాన్ని ఇచ్చావు ప్రభువా, ఇదే చాలు ప్రభువా, నేను నిరూపించుకుంటాను ప్రభువా, నువ్వు ఇచ్చిన ఈ తెలివితో నేను సాధించుకుంటాను ప్రభువా, నువ్వు ఇచ్చిన జ్ఞానంతో ప్రభువా నేను సమస్తముని జయించగలుగుతాను ప్రభువా, నువ్వు ఇచ్చిన ఆత్మ వివేచనతో ప్రభువా నేను నా తండ్రి నా శత్రువు నుండి నేను నా తండ్రి జయాన్ని పొందుకోగలుగుతాను ప్రభువా, నీవు ఇచ్చిన వరముల ద్వారా, నువ్వు ఇచ్చిన ఫలము ద్వారా నేను పొందుకోలేనిదంటే ఏమీ లేదు ప్రభువా, చాలు ప్రభువా నువ్వు ఇచ్చినది నాకు అని చెప్పుకున్నవాడు నిజంగా ధన్యుడు. ఇవాళ ఎంతమంది చెప్పుకుంటున్నారండి ఈరోజు, ప్రభువా నువ్వు ఆత్మ వరం ఇచ్చావు, ఆత్మ ఫలం ఇచ్చావు, చాలు ప్రభువా నాకు ఇంకా ఏమీ వద్దు, ఐ విల్ ఆపరేట్ త్రూ దిస్ అండ్ ఐ విల్ రిసీవ్ మై బ్లెస్సింగ్స్.
చెప్తున్నారండి ఈ విధంగా? ఎంతమంది ప్రార్థిస్తున్నారండి, ప్రభువా చాలు, నీ ఆత్మను నాకు ఇచ్చావు, నిత్య జీవమును నాకు ఇచ్చావు, ఈ జీవమును ఇచ్చావు తండ్రి, నేను సాధించడానికి నీ బలమును నాకు ఇచ్చావు, నీ తెలివిని నాకు ఇచ్చావు, నీ జ్ఞానాత్మను నాకు ఇచ్చావు, వివేచనను ఇచ్చావు ప్రభువా, ఇంతకన్నా ఏం కావాలి ప్రభువా? నాకు ఇంత పొందుకున్న వాడిని చేతకాని వాడిగా బ్రతుకుతున్నానంటే అది నీ తప్పు కాదు ప్రభు, అది నా దౌర్భాగ్యతనము ప్రభు. ఏమి ఇవ్వలేదండి చెప్పండి ఈరోజు దేవుడు మీకు? ఎంతమంది ఇలాంటి ప్రార్థన చేస్తే తండ్రి చాలు ప్రభు, నీ ఆత్మ నాకు తోడై ఉన్నది ప్రభు. ఏ ఆత్మ అయితే క్రీస్తుని మృతుల్లో నుండి లేపిందో ఆ ఆత్మ నాకు తోడుగా ఉన్నది ప్రభు. మరణం నాకు చుట్టూ ఉండదు ప్రభు. మరణం నన్ను మృంగి వేయాలనుకున్నా కూడా నీ ఆత్మ దాన్ని నా దగ్గరికి రానివ్వదు ప్రభు. చాలు ప్రభు. ఇది ఎంతమంది ఇలా ప్రార్థనలు చేయగలిగి కృతజ్ఞతలు చెల్లించగలుగుతున్నామండి దేవుడికి? ఇది చాలు ప్రభు. నీ ఉంటే, అందుకనే ఆ పాట పాడించాను ఈరోజు. నీ ఉంటే కాదండి, అబద్ధాలండి ఇవి. నీ ఉంటే నాకు చాలు అని ఎన్ని మార్లు చెప్పి ఇంకా కావాలని కోరుకుంటున్నాం, మరి అబద్ధమే కదండి. అందుకని దేవుడు అంటున్నాడు, అరే సమస్తము సమకూర్చిన వాడు నేనే నీకు సమర్పించుకున్నాను నన్ను. I have surrendered myself to you. I have come to this world. I have given up myself for your sake. What else do you want? What else do you want to seek from this world? చదువుదామండి. వారు నిన్ను నశింపజేయు వరకు నీ మెడ మీద ఇనుపకాడి ఉంచుదురు. యెహోవా దూరమై ఉన్న భూదిగంతం నుండి ఒక జనమును, అనగా నీకు రాని భాష కలిగిన జనమును, క్రూర ముఖము కలిగి వృద్ధులను యవనస్తులను కటాక్షింపని జనమును గద్ద ఎగిరి వచ్చినట్లు నీ మీదికి రప్పించును. నిన్ను నశింపజేయ వరకు నీ పశువులను, నీ పొలముల ఫలములను. 58కి వచ్చి నీవు జాగ్రత్త పడి ఈ గ్రంథంలో వ్రాయబడిన ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ అనుసరించి గైకొనొచ్చు నీ దేవుడైన యెహోవా అను ఆ మహిమగల భీకరమైన నామమునకు భయపడని ఎడల యెహోవా నీకును నీ సంతతికిని ఆశ్చర్యమైన తెగుళ్లను కలుగజేయును. అవి దీర్ఘకాలం నుండి గొప్ప తెగుళ్ళును చెడ్డ రోగములునై ఉండును. నీవు భయపడిన ఐగుప్తు క్షయవ్యాధులన్నిటినీ ఆయన నీ మీదకి తెప్పించును. అవి నిన్ను వెంటాడును. మరి నీవు నశించు వరకు ఈ ధర్మశాస్త్ర గ్రంథంలో వ్రాయబడని ప్రతి రోగమును, ప్రతి తెగులును ఆయన నీకు కలుగజేయును. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినలేదు గనుక ఆకాశ నక్షత్రముల వలె విస్తారములైన మీరు లెక్కకు తక్కువై కొద్ది మందే మిగిలి ఉందురు. వాస్తవంగా జరిగిందా లేదా చెప్పండి? ఇశ్రాయేలు లెక్క సంఖ్య ఎంతండి ఈరోజు? వాళ్ళ లెక్క సంఖ్య ఒక్కసారి ఆలోచించండి. అబ్రహాంకి దేవుడు ఏమన్నాడండి? ఆకాశ నక్షత్రముల వలె నీ సంతానాన్ని నేను విస్తరింపజేస్తాను. ఎక్కడ ఉన్నారండి ఈరోజు? ఇజ్రాయెల్కి పోతే 6.5 మిలియన్ Jews are there. ఆల్ ఓవర్ ద వరల్డ్ ఎంతమంది ఉంటారు? అనదర్ 6.5 మిలియన్, 7 మిలియన్ Jews ఉంటారు. ఆకాశ నక్షత్రముల వలె అలాంటి వారే ఈరోజు చిన్న గుంపుగా మిగిలిపోయారండి. అమ్మా, ఏర్పరచబడిన వారి పరిస్థితి ఎలాగుంటే అంటగట్టబడిన వారు మన పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. గెరిజముని కొండ విడిచిపెట్టి మీరు దేనితోనైనా సాంగత్యం చేయాలనుకున్నా కూడా అది ఏబాలు కొండ లాంటి పరిస్థితులకి మిమ్మల్ని నెట్టి వేస్తానండి. ఎడారితనము, బాధ, శోధన, దుఃఖము, రోదన, ఆకలి, దప్పిక ఇవే మన జీవితంలో మిగిలిపోతాయని దేవుడు మనకి తెలియపరుస్తున్నాడు. దేవుడిని కాదంటూ కుడి తట్టు కానీ ఎడమ తట్టు కానీ మనం చూసిన ఎడల ఏబాలు కొండ తప్పకుండా మనము నడవవలసినదే ఆ కొండ మీదకి. మీరే ఈరోజు నిర్ణయించుకోండి. మనం ప్రార్థించుకుందాం. అవును ప్రభు, నా మూలనే ఈరోజు నా భార్య కానీ, నా పిల్లలు కానీ, నా కుటుంబము కానీ
నాయన సంతోషముగా జీవించలేకపోతుంది. నేను తీసుకున్న ఒక్క నిర్ణయం వలన, ఆ తప్పుడు ఆలోచన వలనే ప్రభువా నా బిడ్డలు నాయన తండ్రి నాకు దూరంగా బ్రతుకుతున్నారు, తిరుగుబాటు చేస్తున్నారు. ప్రభువా నేనే శాపాన్ని నా ఇంటిలోకి ఆహ్వానించాను. ప్రభువా నన్ను క్షమించు ప్రభువా. ఈ రోజు విశ్వాసముతో నేను ప్రార్థిస్తూ ఆ యొక్క ఏబాలు కొండ లాంటి పరిస్థితుల్ని నేను త్రోసివేస్తున్నాను సముద్రపు లోతుల్లో నుండి నాయన ప్రభువా. ఏ శాపము నాయన తండ్రి నా జీవితంలో కానీ, నా వ్యాపారములో కానీ, నా వ్యవస్థలో కానీ, నా కుటుంబంలో కానీ, నా చదువులో కానీ, నా ఉద్యోగములో కానీ ఏ శాపము కూడా లేకుండా ప్రభువా నీవు తీసివేయమని యేసు నామములో కోరుతున్నాను ప్రభువా. ప్రతి ఏబాలు కొండని యేసు నామములో తొలగించమని తండ్రి నేను ప్రార్థిస్తున్నాను ప్రభువా. ప్రతి ఎడారిని తీసివేయండి ప్రభువా. అవమానానికి ప్రతిగా రెట్టింపు ఘనతని ప్రభువా నాకు దయచేయమని నేను ఈ దినం వేడుకుంటున్నాను తండ్రి. నాయనా ఈ ఏబాలు కొండని నేను తట్టుకోలేకపోతున్నాను ప్రభువా. నాయనా శపించిన వాడిగా నేను ఇంకా బ్రతకలేకపోతున్నాను ప్రభువా. నాయనా లోకము నన్ను చూచి నేను ఘనపరిచే జీవితాన్ని నాకు కావాలని నేను కోరుకుంటున్నాను తండ్రి. దయచేయి ప్రభు. అడుగుడి ఇవ్వబడును అన్నావు, ఈ రోజు అడుగుతున్నాను ప్రభు. నా జీవితమును బట్టి నీవు ఘనపరచబడాలని నేను అడుగుతున్నాను తండ్రి. నేను తలగా ఉంటానని మాట ఇచ్చి ఉన్నావు ప్రభు. అటు విధంగా నేను ఉండును గాక అని నేను అడుగుతున్నాను ప్రభు. నువ్వు అబద్ధమాడుటకు మానవుడు కావు నాయన తండ్రి. నువ్వు చెప్పి చెయ్యకుండా, నువ్వు మాట ఇచ్చి స్థాపింపకుండా, నీ కుమారుడు రక్తం వలన నాయన ప్రభు మమ్మల్ని కనికరించండి ప్రభు. మా కొరకు కాదు నాయన తండ్రి, నీ కుమారుడు చేసిన బలియాగమును బట్టి మేము అడుగుతున్నాము తండ్రి. మా వలనైతే ఇది సాధ్యము కాదు, కానీ నీ కుమారుడు ద్వారా సమస్తము సాధ్యము నాయన ప్రభు. అందుకని నీ కుమారుడు నామములో ప్రతి ఏబాలు కొండ నుండి మమ్మల్ని తొలగించమని మేము ప్రార్థిస్తున్నాము తండ్రి. అనారోగ్యము, దుఃఖము, ఆవేదన, ద్వేషము, అసూయ, కోపం అని ఏబాలు కొండ నుండి మమ్మల్ని తొలగించు ప్రభువా, తప్పించు ప్రభువా. ప్రతి వ్యాధిని, ప్రతి ఒత్తిడిని, ప్రతి వ్యతిరేకతని కొట్టివేయి ప్రభువా మా జీవితంలో నుండి. నీకు విధేయులుగా జీవించులాగా జ్ఞానాత్మను, వివేచనను మాకు దయచేయమని మేము వేడుకుంటున్నాం ప్రభు. క్రీస్తు జ్ఞానముని మేము కోరుకుంటున్నాము తండ్రి. ఆ గొప్ప అభిషక్తుడు జ్ఞానముని మాకు ప్రసాదించు తండ్రి. జ్ఞానమును కొలువైతే అడుగుడి అన్నావు నాయన ప్రభు. అడుగుతున్నాం ప్రభు. ఇంకా ఎన్నడూ నాయన తండ్రి మా నిర్ణయాల వల్ల నాకు కానీ, నా ఇంటి వారికి కానీ, నా బిడ్డలకి కానీ, నా భార్యకి కానీ, నా పొరుగు వారికి కానీ ఏ హాని కలగకుండా మంచి నిర్ణయాలు తీసుకుని జ్ఞానాన్ని నాకు దయచేయమని వేడుకుంటున్నాను ప్రభు. నా జీవితాన్ని సస్యశ్యామలంగా మార్చున్నాను తండ్రి. జీవు జలపు ఊటలు ప్రవహించు ప్రభు నాలో నుండి. Let living waters flow always from my life, Lord. ఇదిగో నాయన తండ్రి, నా జీవితాన్ని నీకు అంకితం చేస్తున్నాను, సమర్పిస్తున్నాను. క్రీస్తు నామములో నా జీవితాన్ని నీకు సమర్పిస్తున్నాను. నన్ను ఏలు నాయన తండ్రి, నా రాజా నన్ను ఏలు ప్రభు. నా చెయ్యి పట్టుకొని అంతము దాకా నన్ను నడిపించమని తండ్రి, నీ కుమారుడైన మా రక్షకుడైన యేసుక్రీస్తు పేరుట ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.